క్లాస్ స్టార్ట్ చేసేసుకుందాము. జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవుతారు. సో కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ తీసుకున్నాము. ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ మీరే పాస్ చేశారు. ఆ, అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ మీరు పాస్ చేసిన ప్రీవియస్ క్వశ్చన్స్ లో నుంచి కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని తీసుకున్నాను. సో ఇక్కడ మామూలుగా వెబ్ టెక్నాలజీ అనే ఒక సబ్జెక్ట్ నుంచి జస్ట్ ఒక 2 మార్క్స్ అలా వస్తూ ఉంటుంది. అంతకంటే ఎక్కువ మార్క్స్ మనకు వెబ్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్ నుంచి ఎక్కువ మార్క్స్ రాకపోవచ్చు. ఓన్లీ మనకు ఒక 2 మార్క్స్ మాత్రమే ఇక్కడ నుంచి వస్తుంది. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే వెబ్ టెక్నాలజీలో ద డెఫినేషన్స్ ఇన్ అన్ XML డాక్యుమెంట్ ఆర్ సెడ్ టు బి అని అడిగారు. ఓకే, ఒక నిమిషం. The definitions in XML document are said to be dash when the tagging systems are and definitions in the DTD are all in compliance అని అడిగారు. సో ఇక్కడ ఆన్సర్స్ ఏమి ఇచ్చారంటే వెల్ ఫార్మ్డ్, రీజనబుల్, వ్యాలిడ్, లాజికల్ అని ఇచ్చారు. XML అంటే తెలుసు మనందరికి. XML అంటే ఏంటి? ఎక్స్టెన్షిబుల్ మార్కప్ లాంగ్వేజ్ అంటారు. సో XML లో ఏంటి, XML ఎందుకోసం యూజ్ చేస్తాము, HTML ఎందుకోసం యూజ్ చేస్తాము? ఎవరికైనా తెలుసా HTML ఎందుకోసము, XML ఎందుకోసము? HTML is used for just for creating the web pages. అలాగే ఏంటంటే it is used to improving the appearance of text in web page. And it is used to decorating the text in web page. వెబ్ పేజ్ లో ఉన్న టెక్స్ట్ ను డెకరేట్ చేయాలన్నా, ఇమేజెస్ ను డెకరేట్ చేయాలన్నా, దాని ఫాంట్స్ ను కానీ, దాని కలర్స్ ను కానీ, ఇమేజెస్ కు బార్డర్స్ ను కానీ, ఏదైనా ఒక డెకరేషన్ పర్పస్ కోసం ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ వెబ్ పేజ్. వెబ్ పేజ్ మీద ఇన్ఫర్మేషన్ రావాలన్నా, ఆ ఇన్ఫర్మేషన్ కి అపిరెన్స్ ఇవ్వాలన్నా, ఒక వెబ్ పేజ్ ని క్రియేట్ చేయాలన్నా HTML లాంగ్వేజ్ యూజ్ అవుతుంది. XML లాంగ్వేజ్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే, XML లాంగ్వేజ్ ఎందుకంటే ఇట్ ఈస్ యూజ్ టు జస్ట్ ఇండికేటింగ్ ద స్ట్రక్చర్, it is used to just transmitting the data from వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్ అనొచ్చు. ఓకేనా? సో అంటే ఏంటంటే ఇట్ ఈస్ యూజ్ టు ఇండికేటింగ్ ద స్ట్రక్చర్, జస్ట్ ఇట్ ఈస్ యూజ్ టు ఇండికేటింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద వెబ్ పేజెస్. ఈ వెబ్ పేజెస్ యొక్క ఓవరాల్ స్ట్రక్చర్ ని ఇండికేట్ చేయడం కోసం XML యూజ్ చేస్తాం అనమాట. XML ఏం చేస్తుందంటే సింటాక్స్ ను డిఫైన్ చేస్తుంది అనమాట. సింటాక్స్ ని డిఫైన్ చేయడం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ HTML లాంగ్వేజ్ ద్వారా ఒక 5 పేజెస్ ని క్రియేట్ చేశాను నేను. రూట్ అనే ఒక పేజ్ ని క్రియేట్ చేశాను. తర్వాత సమ్ P అనే పేజ్ ని క్రియేట్ చేశాను. Q అనే పేజ్ ని క్రియేట్ చేశాను. సమ్ X అనే పేజెస్ ని క్రియేట్ చేశాను. సమ్ T అనే పేజెస్ ని క్రియేట్ చేశాను. సో టోటల్ గా ఈ 6 పేజెస్ ని క్రియేట్ చేశాను అనుకోండి. XML ఏం చేస్తుంది అంటే ఇండికేట్ చేస్తుంది టోటల్ నెంబర్ ఆఫ్ పేజెస్ ఏమున్నాయి, టోటల్ గా ఈ మొత్తం డాక్యుమెంట్ లో ఎన్ని పేజెస్ ఉన్నాయి, 6 పేజెస్ ఉన్నాయి. ఓకే, 6 రూట్ అనే ఒక పేజ్ ఉంది. నెక్స్ట్ తర్వాత P అనే పేజ్ ఉంది. నెక్స్ట్ X అనే పేజ్ ఉంది. T అనే పేజ్ ఉంది. అంటే XML ఏం చేస్తుంది అంటే అక్కడ ఏముంది, టోటల్ యొక్క స్ట్రక్చర్. మనం ఏదైనా ఒక 100 పేజెస్ ను క్రియేట్ చేసాం. ఆ 100 పేజెస్ ఏమేమి ఉన్నాయి, 100 పేజెస్ ఏమున్నాయి, ఎందులో ఏముంది, లోపల ఏముంది, బయట ఏముంది, అట్లా ఒక స్ట్రక్చర్, ఆ 100 పేజెస్ యొక్క స్ట్రక్చర్, డిజైనింగ్ స్ట్రక్చర్ ని రిప్రజెంట్ చేయడం కోసం XML యూజ్ చేస్తాం. సో XML ద్వారా ఏమవుతుంది అంటే ఓవరాల్ గా మనకి ఇప్పుడు ఫ్లో చార్ట్ ఎందుకండి, కోడింగ్ ఎందుకు, ఫ్లో చార్ట్ ఎందుకు? ఫ్లో చార్ట్ ఎందుకోసం, వై యూజింగ్ ద ఫ్లో చార్ట్? ఫ్లో చార్ట్ ఏం చేస్తుంది, కోడ్ యొక్క గ్రాఫికల్ రిప్రజెంట్ చేస్తుంది. XML కూడా అంతే. HTML కోడ్ లో ఉన్న దాన్ని ఆ HTML ప్రోగ్రామ్స్ యొక్క స్ట్రక్చర్ ని ఇండికేట్ చేస్తుంది XML. ఈ పలానా HTML ప్రోగ్రామ్స్ వాడాము, ఇన్ని HTML ప్రోగ్రామ్స్ ఉన్నాయి మన వెబ్సైట్ లో. టోటల్ గా ప్రతి ఒక్క వెబ్సైట్ కు ఒక XML ఫైల్ ఉంటుంది. ప్రతి ఒక్క వెబ్సైట్ కు ఎందుకు ప్రతి ఒక్క వెబ్సైట్ కు ఒక XML ప్రోగ్రామ్ ఉంటుందంటే ఆ XML ఏం చేస్తుంది అంటే మొత్తం ఆ వెబ్సైట్ లో ఎన్ని పేజెస్ ఉన్నాయి, ఏది రూట్ పేజ్ గా ఉంది, ఏది స్టార్టింగ్ పేజ్ ఉంది, తర్వాత పేజెస్ ఏమేమి ఉన్నాయి,
సబ్ డైరెక్టరీస్ ఏమున్నాయి, సబ్ ఏమున్నాయి అని మొత్తం ఒక ఓవరాల్ స్ట్రక్చర్ ఇస్తుందన్నమాట ఎక్స్ఎంఎల్. ఒక స్కూల్‌కి ఎక్స్ఎంఎల్ వేయండి అన్నారనుకోండి. స్కూల్, తర్వాత స్కూల్ లోపల ఏమేమి ఉన్నాయి? రూమ్ 1 ఉంది, రూమ్ 2 ఉంది, రూమ్ 3, రూమ్ 4 ఉంది, రూమ్ 5 ఉంది. ఇట్లా తర్వాత స్కూల్ ఎండ్ అయిపోయింది ట్యాగ్. సో, ఎక్స్ఎంఎల్ ట్యాగ్ ద్వారా ఏంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు రిప్రజెంట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఎంటైర్ డేటా. డేటా యొక్క స్ట్రక్చర్‌ను జస్ట్ ఏముంది, ఏంటి అని ఒక మీనింగ్ ఇస్తుందన్నమాట. అంతేగాని ఎక్స్ఎంఎల్ ఈస్ యూజ్డ్ నాట్ యూజ్డ్ టు క్రియేటింగ్ ద వెబ్ పేజెస్. ఎక్స్ఎంఎల్ ద్వారా వెబ్ పేజెస్ క్రియేట్ కావు. వెబ్ పేజ్‌ని డెకరేట్ చేయలేము. వెబ్ పేజ్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్‌కు అలైన్స్ ఇవ్వలేము. అపియరెన్స్ ఇవ్వలేము. ఎక్స్ఎంఎల్ ఏంటంటే ఆ వెబ్ పేజ్‌లో ఏం ఇన్ఫర్మేషన్ ఉంది, అది ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని ఒక స్ట్రక్చర్ మనకు ఒక ఫ్లో చార్ట్‌ని ఇస్తుందన్నమాట. ఒక డయాగ్రమాటిక్‌గా రిప్రజెంట్ చేస్తుందన్నమాట. ఆ వెబ్ పేజ్‌లో ఈ పలానా ఇన్ఫర్మేషన్ ఉంది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది అని మాత్రమే చెప్పడానికి మనం ఎక్స్ఎంఎల్ లాంగ్వేజ్‌ని యూజ్ చేస్తాం. ఓకేనా? సో, ఇప్పుడు ఎక్స్ఎంఎల్ ప్రోగ్రామ్‌ని ఏదైనా రాసిన వెంటనే ఆ ఎక్స్ఎంఎల్‌లో ఒక రూల్ ఉందన్నమాట. ఏంటి అంటే హెచ్‌టీఎంఎల్‌లో ట్యాగ్స్ ఆర్ 2 టైప్స్. ఎక్స్ఎంఎల్‌లో అయితే ట్యాగ్స్ ఆర్ ఓన్లీ 1 టైపే అన్నమాట. ఎక్స్ఎంఎల్‌కు, హెచ్‌టీఎంఎల్‌కు అదొక డిఫరెన్స్. హెచ్‌టీఎంఎల్‌లో ట్యాగ్స్ ఆర్ 2 టైప్స్. తెలుసా అండి? ట్యాగ్స్ ఆర్ 2 టైప్స్ హెచ్‌టీఎంఎల్‌లో. స్టాండ్ అలోన్ ట్యాగ్స్ అంటారు. కన్సోల్డ్ ట్యాగ్స్ అంటారు. స్టాండ్ అలోన్ ట్యాగ్స్ అంటారు. కన్సోల్ ట్యాగ్స్ అంటారు. ఇక్కడ స్టాండ్ అలోన్ ట్యాగ్స్, కన్సోల్ ట్యాగ్స్ అంటారు. స్టాండ్ అలోన్ ట్యాగ్స్ అంటే ఏంటంటే స్టార్టింగ్ ట్యాగ్ ఉంటుంది. దేర్ ఈస్ నో ఎండింగ్ ట్యాగ్ అన్నమాట. కన్సోల్ ట్యాగ్ అంటే ఏంటంటే ఎవ్రీ ట్యాగ్‌కి ఏముంటుంది, స్టార్టింగ్ ట్యాగ్ ఉంటే ఖచ్చితంగా ఎండింగ్ ట్యాగ్ ఉంటే వాటిని ఏమంటారంటే కన్సోల్ ట్యాగ్స్ అంటారు. ఎస్ఓఎల్ఈ కన్సోల్ ట్యాగ్స్ అంటారు. సో, స్టార్టింగ్ ట్యాగ్ ఉంటుంది, ఎండింగ్ ట్యాగ్ ఉంటే వాటిని కన్సోల్ ట్యాగ్స్ అంటారు. స్టాండ్ అలోన్ ట్యాగ్స్ అండ్ అలోన్ స్టాండ్ అలోన్ ట్యాగ్స్ అంటే ఏంటంటే స్టార్టింగ్ ట్యాగ్ ఉంటుంది కానీ ఎండింగ్ ట్యాగ్ ఉండదన్నమాట. సో, వీటిని స్టాండ్ అలోన్ ట్యాగ్స్ అంటారు. సో, మనకు బ్రేక్ ట్యాగ్ తీసుకున్నాం అనుకోండి. బ్రేక్ ట్యాగ్‌కి ఏముండదు. స్టార్టింగ్ ట్యాగ్ ఉంటుంది. ఎండింగ్ ట్యాగ్ ఉంటుందా? ఉండదు. సో, ఈ బ్రేక్‌ని ఏమంటారు అంటే స్టాండ్ అలోన్ ట్యాగ్స్ అంటారు. కన్సోల్ ట్యాగ్స్ అంటే ఏంటి? హెచ్‌టీఎంఎల్ ఉంది. హెచ్‌టీఎంఎల్ ట్యాగ్‌కి ఏముంటుంది? ఖచ్చితంగా స్టార్టింగ్ ట్యాగ్ ఉంటే ఏముంటుంది? ఎండింగ్ ట్యాగ్ ఉంటుంది. ఇలా స్టార్టింగ్ ట్యాగ్ ఉండి, ఎండింగ్ ట్యాగ్ ఉన్న ట్యాగ్స్‌ను కన్సోల్ ట్యాగ్స్ అంటారు. సో, ఇప్పుడు బీఆర్‌ని గాని, హెచ్ఆర్‌ని గాని హారిజాంటల్ లైన్ రావడం కోసం కానీ, ఇన్‌పుట్ ట్యాగ్ కానీ ఇలాంటి ట్యాగ్స్‌కి ఏముండవు. ఇమేజ్ ట్యాగ్‌కు, ఇన్‌పుట్ ట్యాగ్‌కు వీటికి ఏముండవు. ఎండింగ్ ట్యాగ్స్ ఉండవు. ఇలా ఎండింగ్ ట్యాగ్స్ లేకపోతే స్టాండ్ అలోన్ ట్యాగ్స్ అంటారు. సో, హెచ్‌టీఎంఎల్‌లో ఏంటంటే ప్రతి ట్యాగ్‌కు ఎండింగ్ ట్యాగ్ కంపల్సరీ ఉండాలా అంటే ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని ట్యాగ్స్‌కి ఎండింగ్ ట్యాగ్ ఉండవు. కొన్ని ట్యాగ్స్‌కి ఎండింగ్ ట్యాగ్స్ ఉంటాయి. కానీ ఎక్స్ఎంఎల్‌కొచ్చాకల్లా ఏంటంటే ప్రతి ఒక్క ఓపెనింగ్ ట్యాగ్‌కి ఏముంటుంది అంటే క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది అన్నమాట. ప్రతి ఒక్క ఓపెనింగ్ ట్యాగ్‌కు క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. అలాగే ఎక్స్ఎంఎల్‌లో మనం యూజ్ చేసేది యూజర్ డిఫైన్ నేమ్‌తో ట్యాగ్‌ని క్రియేట్ చేస్తాం. అంటే ఇప్పుడు నేను చెప్పాను స్కూల్ అన్నాను. స్కూల్ ఈస్ ఎ యూజర్ డిఫైన్ నేమ్. మన పేరుతో మనం ట్యాగ్స్‌ని క్రియేట్ చేస్తాం. జస్ట్ ఏంటి ఫ్లో చార్ట్ లాగా ఒక సింటాక్స్‌ని రిప్రజెంట్ చేసాం. అందులో ఏముంది అని ఒక సింటాక్స్‌ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అన్ని ఏంటి యూజర్ డిఫైన్ నేమ్స్ తో ట్యాగ్స్ ఉంటాయి. ఎక్స్ఎంఎల్ లో యూజర్ డిఫైన్ నేమ్స్ తో ట్యాగ్స్ ఉంటాయి. ఎక్స్ఎంఎల్ లో ప్రతి ట్యాగ్ కి ఏముంటుంది, స్టార్టింగ్ ట్యాగ్ ఉంటుంది, ఎండింగ్ ట్యాగ్ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు ఇది చెప్తున్నాను అంటే ఇక్కడ మనకు క్వశ్చన్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు అంటే ఎక్స్ఎంఎల్ లో డిటిడి ఉంటే ఆ ఎక్స్ఎంఎల్ ను ఏమంటారు అంటున్నాడు. ఎక్స్ఎంఎల్ లో రెండు క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. ఏంటి అంటే ఎక్స్ఎంఎల్ లో డిటిడి వెల్ ఫార్మ్డ్, వ్యాలిడా. ఏదైనా ఒక ఎక్స్ఎంఎల్ వెల్ ఫార్మ్డ్ ఎక్స్ఎంఎల్ అని ఎప్పుడు చెప్తాము, ఏదైనా ఒక ఎక్స్ఎంఎల్ ను వ్యాలిడ్ ఎక్స్ఎంఎల్ అని ఎప్పుడు చెప్తాము అంటారు. ఓకేనా? వెల్ ఫార్మ్డ్ ఎక్స్ఎంఎల్ అంటే ఏంటి, వ్యాలిడ్ ఎక్స్ఎంఎల్ అంటే ఏంటంటే వెల్ ఫార్మ్డ్ ఎక్స్ఎంఎల్ అంటే ఏంటంటే ప్రతి ఒక్క ఓపెనింగ్ ట్యాగ్ తో పాటి స్టార్టింగ్ ట్యాగ్ ఉంటే స్టార్టింగ్ ట్యాగ్ ఎండింగ్ ట్యాగ్ ఉండింది అనుకోండి, పర్ఫెక్ట్ గా రూట్ ట్యాగ్ ఉండి రూట్ లో చైల్డ్ ఉంది, తర్వాత ఆ చైల్డ్ కు ఖచ్చితంగా ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది వాలిడ్ వెల్ ఫార్మ్డ్ ఎక్స్ఎంఎల్ కాదా చెప్పండి. చైల్డ్ ఉంది, చైల్డ్ ట్యాగ్ ఉంది. తర్వాత రూట్ ను క్లోజ్ చేసాం. రూట్ ను క్లోజ్ చేసిన తర్వాత చైల్డ్ ను క్లోజ్ చేసినాం అనుకోండి. సో ఇది వెల్ ఫార్మ్డ్ ఎక్స్ఎంఎల్ కాదా, వెల్ ఫార్మ్డ్ ఎక్స్ఎంఎల్ కాదా, చైల్డ్ ని క్లోజ్ చేసాం, రూట్ ను క్లోజ్ చేసిన తర్వాత చైల్డ్ ని క్లోజ్ చేసాం. ఇది వెల్ ఫార్మ్డ్ ఎక్స్ఎంఎల్ కాదు. ఫస్ట్ ఏం క్లోజ్ కావాలి, ఇన్నర్ క్లోజ్ అయిన తర్వాత ఏం కావాలి, ఔటర్ క్లోజ్ కావాలి.
ఎక్స్ఎంఎల్ కాదు. వెల్ ఫార్మ్డ్ ఎక్స్ఎంఎల్ అంటే ఏంటంటే కరెక్ట్ క్లోజింగ్స్ ఉండి ప్రతి ఒక్క ఓపెనింగ్ ట్యాగ్ కు క్లోజింగ్ ట్యాగ్ ఉంటే వాటిని ఏమంటారు అంటే వెల్ ఫార్మ్డ్ ఎక్స్ఎంఎల్ అంటారు. సో ప్రతి ఒక్క స్టార్టింగ్ ట్యాగ్ కు ఎండింగ్ ట్యాగ్ కరెక్ట్ గా ఉంటే ప్రతి ఒక్క స్టార్టింగ్ ట్యాగ్ కి ఎండింగ్ ట్యాగ్ కరెక్ట్ గా ఉంటే వాటిని ఏమంటారు అంటే వెల్ ఫార్మ్డ్ ఎక్స్ఎంఎల్ అంటారు. ఇంకా వ్యాలిడ్ ఎక్స్ఎంఎల్ అంటే ఏంటంటే వెల్ ఫార్మ్డ్ ఎక్స్ఎంఎల్ అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఓపెనింగ్ ట్యాగ్ కు క్లోజింగ్ ట్యాగ్ కరెక్ట్ గా ఉండాలి. ఇన్నర్స్ క్లోజ్ అయిన తర్వాతనే ఔటర్ క్లోజ్ అయి ఉండాలి. అవి రెండు రూల్స్ ప్రకారంగా ఉంటే దాన్ని ఏమంటారు అంటే వెల్ ఫార్మ్డ్ ఎక్స్ఎంఎల్ అంటారు. వ్యాలిడ్ ఎక్స్ఎంఎల్ అంటే ఏంటంటే ఏ ఎక్స్ఎంఎల్ ప్రోగ్రామ్ కైనా డిటిడి ఉంటే డిటిడి అంటే ఫుల్ ఫామ్ ఏంటండి? డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్ అంటారు. డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్ అంటారు. సో ప్రతి ఎక్స్ఎంఎల్ ప్రోగ్రామ్ కు డిటిడి కూడా ఉండిందనుకోండి అప్పుడు ఆ ఎక్స్ఎంఎల్ ప్రోగ్రామ్ ఏమంటారు అంటే వ్యాలిడ్ ఎక్స్ఎంఎల్ ప్రోగ్రామ్ అంటారు. సో డిటిడి అంటే ఏంటంటే ఈ ఎక్స్ఎంఎల్ ప్రోగ్రామ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న ఎక్స్ఎంఎల్ ప్రోగ్రామ్ రాస్తున్నాను. రూట్ అని రాశాను. రూట్ లో రూట్ అని రాశాను. జస్ట్ ఆ రూట్ కు క్లోజింగ్ ట్యాగ్ ఇచ్చాను. సో రూట్ తర్వాత రూట్ అని మెయిన్ ట్యాగ్ లో ఇంకొక నేను ఎం అనే ఒక ట్యాగ్ రాశాను. జస్ట్ ఎం అనే ట్యాగ్ రాశాను. సో ఈ ఎం అనే ట్యాగ్ లో నేను ఏదో వెల్కమ్ అని ఒక మెసేజ్ ఇచ్చాను. వెల్కమ్ అని. సో ఇది ఒక ఎక్స్ఎంఎల్ ప్రోగ్రామ్ రాశాను. రూట్ ట్యాగ్ లో చైల్డ్ ట్యాగ్ ఉంది. చైల్డ్ ట్యాగ్ లో వెల్కమ్ అనే మెసేజ్ ఉంది. ఒక ఎక్స్ఎంఎల్ ప్రోగ్రామ్ రాశాను. దీనికి ఏముంటుంది అంటే డిటిడి రాయడం అంటారు. డిటిడి అంటే ఏంటంటే ఇందులో ఏముంది అని రిప్రజెంట్ చేయడానికి మళ్ళీ ఎక్స్ఎంఎల్ లో ఏముంది అని రిప్రజెంట్ చేయడానికి యాంగులర్ బ్రాకెట్ ఎక్స్క్లమేషన్ మార్క్ హెల్మెంట్ అని రాస్తాం అన్నమాట. ఈఎల్ఈఎంఈఎన్టి హెల్మెంట్. హెల్మెంట్ రూట్ ట్యాగ్ ఏంటి? ఇక్కడ రూట్ ట్యాగ్ ఏముంది? బేస్ ట్యాగ్ ఏముంది? రూట్ అనేది. రూట్ లో చైల్డ్ ట్యాగ్స్ ఏమున్నాయి? ఎం అంతే. రూట్ ట్యాగ్ ఏది, చైల్డ్ ట్యాగ్స్ ఏంటి అని రాస్తాం. తర్వాత యాంగులర్ బ్రాకెట్ ఎక్స్క్లమేషన్ మార్క్ ఎలిమెంట్ ఈఎల్ఈఎంఈఎన్టి ఎలిమెంట్. చైల్డ్ ట్యాగ్ ఏముంది? ఎం అని ఉంది. ఎం అనేది డేటా ట్యాగ్ కాబట్టి యాష్ పీసీ డేటా అని రాస్తాం. పీసీ డేటా అంటే పార్స్డ్ క్యారెక్టర్ డేటా అని అన్నమాట. పీసీ డేటా అంటే పార్స్డ్ క్యారెక్టర్ డేటా అంటే లోపల ఉండేది డేటా ట్యాగ్. ఇది రూట్ ట్యాగ్ కాదు, ఇది డేటా ట్యాగ్ అని ఇండికేట్ చేయడానికి పీసీ డేటా అని రాస్తాం అన్నమాట. సో ఈ రెండు లైన్స్ రాస్తే దాన్ని ఏమంటారు అంటే డిటిడి అంటారు. డిటిడి గుర్తుపెట్టుకోండి. యాంగులర్ బ్రాకెట్ నాట్ ఎలిమెంట్ ఉంటుంది. యాంగులర్ బ్రాకెట్ ఎక్స్క్లమేషన్ మార్క్ ఎలిమెంట్ ఉంటుంది. యాంగులర్ బ్రాకెట్ ఎక్స్క్లమేషన్ మార్క్ ఎలిమెంట్ రూట్ ట్యాగ్స్ సబ్ ట్యాగ్. తర్వాత యాంగులర్ బ్రాకెట్ ఎక్స్క్లమేషన్ మార్క్ ఎలిమెంట్ సబ్ ట్యాగ్ పీసీ డేటా అని రాస్తాం. యాష్ పీసీ డేటా అని రాస్తాం అన్నమాట. ఒకవేళ అది అట్రిబ్యూట్ అనుకోండి యాష్ సి డేటా అని రాస్తాం అన్నమాట. ఓకేనా? సో ఈ డిటిడి వలన ఈ ఎక్స్ఎంఎల్ లో ఏముంది చూస్తేనే మనకి డిటిడి చూస్తేనే అర్థమవుతుంది అన్నమాట. ఏంటి? యాస్ ఎలిమెంట్ రూట్ అంటే ఒక రూట్ ట్యాగ్ ఉంది, ఒక చైల్డ్ ట్యాగ్ ఉంది, మళ్ళీ చైల్డ్ ట్యాగ్ లో ఒక డేటా ఉంది అని ఎక్స్ఎంఎల్ ప్రోగ్రామ్ గురించి బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఇచ్చేదాన్నే డిటిడి అంటారు. డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్. సో ప్రతి ఒక్క ఎక్స్ఎంఎల్ ప్రోగ్రామ్ కు డిటిడి ఉండిందనుకోండి అలాంటి ఎక్స్ఎంఎల్ ప్రోగ్రామ్స్ ఏమంటారు? వ్యాలిడ్ ఎక్స్ఎంఎల్ ప్రోగ్రామ్ అంటారు. సో if the XML program contains DTD, then that XML program is called as a valid XML program. ఒకవేళ వెల్ ఫార్మ్డ్ ఎక్స్ఎంఎల్ ప్రోగ్రామ్ అని ఎప్పుడు అంటారు? వెల్ ఫార్మ్డ్ అంటే ప్రతి ఒక్క ట్యాగ్ కరెక్ట్ గా స్టార్టింగ్ ట్యాగ్ ఉండి ఎండింగ్ ట్యాగ్ ఉండింది అనుకోండి. అలాగే ఫస్ట్ చైల్డ్ ట్యాగ్స్ ను లోపల క్లోజ్ చేసి అంటే ఇన్నర్ ట్యాగ్స్ ను క్లోజ్ చేసిన తర్వాతనే అవుటర్ ట్యాగ్స్ ను క్లోజ్ చేసినాం అనుకోండి అది వెల్ ఫార్మ్డ్ అంటారు. వెల్ ఫార్మ్డ్ కు రెండు రూల్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ప్రతి ట్యాగ్ కు ఓపెనింగ్ ట్యాగ్ ఉండి క్లోజింగ్ ట్యాగ్ ఉండాలి. తర్వాత ఇన్నర్ ట్యాగ్స్ క్లోజ్ చేసిన తర్వాతనే అవుటర్ ట్యాగ్స్ క్లోజ్ చేస్తే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ వెల్ ఫార్మ్డ్. ఇక్కడ అది కాదు క్వశ్చన్ అడిగిండేది. మన క్వశ్చన్ ఏమని అడిగినారు? ఎక్స్ఎంఎల్ ప్రోగ్రామ్ ఉంది, దానికి తోడు డిటిడి కూడా ఉంది, అప్పుడు ఆ ఎక్స్ఎంఎల్ ప్రోగ్రామ్ ఏమంటారు అంటున్నారు. అప్పుడు ఆ ఎక్స్ఎంఎల్ ప్రోగ్రామ్ ను వ్యాలిడ్ ఎక్స్ఎంఎల్ ప్రోగ్రామ్ అంటారు. ఓకేనా? సో వ్యాలిడ్ ఎక్స్ఎంఎల్ ప్రోగ్రామ్ అంటే ఏంటనేది అర్థమైంది కదా. ప్రతి ఎక్స్ఎంఎల్ ప్రోగ్రామ్ కు డిటిడి ఉంటే దాన్ని వ్యాలిడ్ ఎక్స్ఎంఎల్ ప్రోగ్రామ్ అంటారు. డిటిడి అంటే డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్. డిటిడి ఎలా ఉంటుంది అంటే యాంగులర్ బ్రాకెట్ ఎక్స్క్లమేషన్ మార్క్ తర్వాత ఏంటి ఎలిమెంట్ అని ఉంటుంది. ఈఎల్ఈఎంఈ ఏంటి ఎలిమెంట్ అంటే ట్యాగ్ అని అర్థం.
సో రూట్ ట్యాగ్స్ నేమ్స్ ఏమన్నా ఉంటే రూట్ ట్యాగ్స్, తర్వాత సబ్ ట్యాగ్స్ నేమ్స్ ఏమన్నా ఉంటే సబ్ ట్యాగ్స్ రాసేసి యాంగ్లో బ్రాకెట్ ని క్లోజ్ చేస్తాం. తర్వాత యాంగ్లో బ్రాకెట్ ఎక్స్క్లమేషన్ మార్క్ ఎలిమెంట్ ELELEMENT ఎలిమెంట్. ఏదైనా ట్యాగ్స్ లలో డేటా ఉంటే ఏదైనా ట్యాగ్ లో డేటా ఉందనుకోండి, ఆ ట్యాగ్ నేమ్ రాసి యాష్ పిసి డేటా అంటాం అంతే. సో ఈ రెండు ట్యాగ్స్ రాస్తే దాన్ని ఏమంటారు, డిటిడి అంటారు, యాజ్ పిసి డేటా. సో ఎక్స్ఎంఎల్ ప్రోగ్రామ్ కు ఈ రెండు పదాలను యాడ్ చేస్తే దాన్ని డిటిడి అంటారు. ఓకేనా? సో ఇలా డిటిడి ఉన్న ఎక్స్ఎంఎల్ ప్రోగ్రామ్ ఏమంటారు, వ్యాలిడ్ ఎక్స్ఎంఎల్ ప్రోగ్రామ్ అంటారు. ఓకేనా? సో ఎనీ డౌట్స్? ఈ క్వశ్చన్ పరంగా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ ఈ 2 మార్క్ నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ సి ప్రోగ్రామ్స్ ఎక్కువ అడిగిన క్వశ్చన్స్ తీసుకున్నాను. ఇక్కడ సి ప్రోగ్రామ్స్ ఒక్కసారి మీరు ఇది ఇక్కడ సి ప్రోగ్రామ్ కాదు, జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ ని అడిగారు. సో జావా స్క్రిప్ట్ అయినా తర్వాత పిహెచ్పి అయినా తర్వాత సి అయినా C++ అయినా జావా అయినా ఏదైనా మనకు ఇక్కడ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇచ్చి ఫంక్షన్స్ ఇచ్చినారనుకోండి, సేమ్ లాజికే. సో ఇక్కడ ప్రోగ్రామ్ లో ఒక చిన్న ఒకటి ఉంది, అది ఒకటి చెప్తే సరిపోతుంది. ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఇచ్చాడు, వేరియబుల్ y=12 అని ఇచ్చాడు. ఫస్ట్ y=12 అని ఇచ్చాడు. తర్వాత 12 అని ఇచ్చిన తర్వాత ఏం చేశాడు, ఫంక్షన్ ఇచ్చాడు. ఫంక్షన్ ఓపెన్ చేసి తర్వాత వేరియబుల్ y=6 అని ఇచ్చాడు. తర్వాత అలర్ట్ బాక్స్ ని డిస్ప్లే చేస్తున్నాడు. అలర్ట్ ద్వారా ఏమవుతుంది, ఒక అలర్ట్ బాక్స్ డిస్ప్లే అవుతుంది. తర్వాత ఫంక్షన్ g ఆఫ్ అలర్ట్ y అని ఇచ్చాడు. తర్వాత g కాల్ చేశారు, తర్వాత ఫంక్షన్ కాల్ చేశారు. ఫస్ట్ ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫంక్షన్ డెఫినేషన్ లోకి డైరెక్ట్ గా పోతుందా, ఫంక్షన్ డెఫినేషన్ లోకి ఎప్పుడు వెళ్తుంది, ఫంక్షన్ డెఫినేషన్ లోకి కంట్రోల్ ఎప్పుడు పోతుంది, ఫంక్షన్ డెఫినేషన్ లోకి ఏ స్టేట్మెంట్, ఫంక్షన్ కాలింగ్ వచ్చినప్పుడు ఫస్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, వేరియబుల్ y=12 అయ్యింది. y=12 అయిన తర్వాత వెంటనే ఏమవుతుంది, ఇది ఫంక్షన్ డెఫినేషన్ కి వెళ్ళదు, ఫస్ట్ ఫంక్షన్ కాల్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫంక్షన్ కాల్ ఎఫ్ అని కాల్ జరుగుతా ఉంది. కాల్ జరిగినప్పుడు ఎక్కడికి వెళ్తాం, ఫంక్షన్ లోకి వెళ్తాం. ఫంక్షన్ లోకి వెళ్ళినప్పుడు y= ఏమన్నారు, 6 అన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దిస్ అనే వేరియబుల్ ఏం చేస్తుందంటే గ్లోబల్ ఆబ్జెక్ట్ ను మ్యాప్ చేస్తూ ఉంటుంది, గ్లోబల్ వేరియబుల్ ను మ్యాప్ చేస్తుంది. కరెక్ట్ సార్? దిస్ ఈజ్ యూజ్డ్ టు పాయింటింగ్ ద గ్లోబల్ వేరియబుల్ వాల్యూ. This is always pointing to the global variable value. Global variable value y=6 y=12 global variable 12. సో ఫస్ట్ ఏం ప్రింట్ అవుతుంది, 12 ప్రింట్ అవుతుంది. అలర్ట్ దిస్ డాట్ వై అంటే ఏం ప్రింట్ అవుతుంది, 12 ప్రింట్ అవుతుంది. 12 ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఏం జరిగింది, ఫంక్షన్ జి డెఫినేషన్ వచ్చింది. డెఫినేషన్ కి వెళ్ళము, ఎక్కడికి వెళ్తాము, కాలింగ్ కి వెళ్తాం. సో కాలింగ్ లో ఏముందండి, కాలింగ్ లో జి అని ఉంది, జి అని కాల్ చేస్తున్నాం. కాల్ చేసినప్పుడు ఇక్కడికి వెళ్తాం, ఇలా కాల్ చేసినప్పుడు ఇక్కడికి వెళ్ళి అలర్ట్ వై అంటున్నాం. సో వై లోకల్ గా ఏముందండి, వై లోకల్ గా ఏముంది, 6 ఉంది. సో 12 తర్వాత ఏం ప్రింట్ అవుతుంది, 6 ప్రింట్ అవుతుంది. సో ఎన్నిసార్లు కాల్ అయింది, ఈ అలర్ట్ బాక్స్ ఎన్నిసార్లు ప్రింట్ అయ్యింది, 2 టైమ్స్, 2 సార్లే. ఒకసారి ఎఫ్ కాల్ అయినప్పుడు, ఒకసారి ఇప్పుడు జీ కాల్ అయినప్పుడు. ఎఫ్ కాల్ అయినప్పుడు అలర్ట్ దిస్ డాట్ వై అంటున్నాడు. దిస్ అంటే ఏంటి, గ్లోబల్ ఆబ్జెక్ట్ ను మ్యాప్ చేస్తుంది. సో గ్లోబల్ వేరియబుల్ వాల్యూ ప్రింట్ అవుతుంది. జస్ట్ వెయిట్. సో ఎఫ్ అని ఒక ఫంక్షన్ కాల్ జరిగినప్పుడు, జి అని ఒకసారి ఫంక్షన్ కాల్ జరిగినప్పుడు 2 సార్లు అలర్ట్ ప్రింట్ అవుతుంది. అలర్ట్ 2 టైమ్స్ ప్రింట్ అవుతుంది, అలర్ట్ బాక్స్ 2 టైమ్స్ ప్రింట్ అవుతుంది. 2 టైమ్స్ లో ఫస్ట్ దిస్ డాట్ వై అన్నాడు కాబట్టి గ్లోబల్ వాల్యూ ప్రింట్ అవుతుంది. తర్వాత మామూలుగా వై అంటున్నాడు కాబట్టి వై లోకల్ గా ఏముంది, 6 ఉంది కాబట్టి 6 ప్రింట్ అవుతుంది. ఫస్ట్ గ్లోబల్ వేరియబుల్ వాల్యూ 12 ప్రింట్ అయిన తర్వాత
తర్వాత 6 ప్రింట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఫంక్షన్ 2 టైమ్స్ కాల్ జరిగింది. ఒకసారి ఎఫ్ ని కాల్ చేసాం, ఒకసారి జీ ని కాల్ చేసాం. టోటల్ గా 2 టైమ్స్ కాల్ అయ్యింది. 2 టైమ్స్ అలర్ట్ బాక్స్ లోకి వెళ్తాము. m ఈక్వల్ టు 2, m ఈక్వల్ టు 2. ఫస్ట్ ఏం డిస్ప్లే అవుతుంది? 12, తర్వాత 6. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఫోర్త్ వన్. సో నెక్స్ట్ వన్. నెక్స్ట్ చూడండి, ఇవన్నీ పాస్ చేసింది పావని మేడమే. మేడం మీరే పాస్ చేశారు ఈ క్వశ్చన్ పేపర్. చెప్పండి. జావాలో సూపర్ కీవర్డ్ అనేది చెప్తాను సార్. చెప్పనా? ఇప్పుడే చెప్పనా? చెప్పండి మేడం. సూపర్ కీవర్డ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం? సూపర్ కీవర్డ్ గురించి చెప్పాలి. మెథడ్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్, సూపర్ కీవర్డ్. సో మనం ఇక్కడ సూపర్ కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాస్ ను డిక్లేర్ చేశాను. CLASS క్లాస్ ఏ అని ఒక క్లాస్ ని డిక్లేర్ చేశాను. సో ఇక్కడ ఒక మెథడ్ ఉంది, వాయిడ్ డి అని మెథడ్. సో నేను ప్రోగ్రామ్ రాసేటప్పుడు కూడా పిల్లలకి చిన్న ప్రోగ్రామ్స్ రాస్తాను. యూజర్ డిఫైన్ నేమ్స్ తో రాస్తాను, కష్టంగా ఉండకూడదు కాబట్టి. సిస్టమ్ డాట్ హాయ్ అని ఒక మెసేజ్ ని ఇచ్చాను. ఇప్పుడు ఈ క్లాస్ క్లోజ్ అయింది. ఈ క్లాస్ లో ఓన్లీ ఒక మెథడ్ మాత్రమే ఉంది, డి అనే మెథడ్ ఉంది. తర్వాత ఇంకొక క్లాస్ క్రియేట్ చేశాను. ఈ క్లాస్ లో బి అని ఒక వేరే క్లాస్ ని క్రియేట్ చేశాను. ఈ బి అనే ఒక క్లాస్ ని క్రియేట్ చేసి ఇక్కడ కూడా సేమ్ మెథడ్ ఉంది. ఎప్పుడైతే 2 క్లాసెస్ లో సేమ్ మెథడ్ ఉంటుందో, సేమ్ మెథడ్ ఏంటి? డి అనే మెథడ్ ఉంది. సో డి అనే మెథడ్ ఉంది. ఇక్కడ కూడా సేమ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఒక మెసేజ్, వేరే మెసేజ్, ఏదో ఒక మెసేజ్. ఫర్ ఎగ్జాంపుల్ హలో ఉంది, అక్కడ హాయ్ ఉంది, ఇక్కడ హలో ఉంది. సో బట్ మెథడ్ నేమ్ ఈస్ సేమ్. 2 క్లాసెస్ లో మెథడ్ నేమ్ సేమ్ గా ఉన్నప్పుడు, ఇప్పుడు బి ఎక్స్టెన్స్ ఏ అయినప్పుడు, అంటే బి ఈజ్ ఏ చైల్డ్ క్లాస్, ఇట్ ఎక్స్టెన్స్ ద ఏ. అంటే పేరెంట్ క్లాస్ లో మెథడు, చైల్డ్ క్లాస్ లో మెథడు సేమ్ అయినప్పుడు, మెథడ్స్ ఏమున్నాయి? సేమ్ ఉన్నాయి. సేమ్ అనేటప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాస్ బి లో ఇంకొక మెథడ్ ఉన్నింది. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ బి లో ఇంకొక మెథడ్ ఉన్నింది. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ బి లో వాయిడ్ ఎఫ్ అనే ఒక మెథడ్ ఉన్నింది. ఈ మెథడ్ లో నేను డి అనే మెథడ్ ను కాల్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డి అనే మెథడ్ కాల్ చేస్తే ఏ మెథడ్ కాల్ అవుతుంది? పేరెంట్ క్లాస్ మెథడ్ కాల్ అవుతుందా, చైల్డ్ క్లాస్ మెథడ్ కాల్ అవుతుందా? సార్ అర్థమవుతుందా అందరికి? క్లాస్ ఏ అని ఒక క్లాస్ ఏ క్రియేట్ చేశాను సార్. ఒక క్లాస్ క్రియేట్ చేశాను. అందులో ఏముంది అంటే డి అనే ఒక మెథడ్ ఉంది, వాయిడ్ డి అనే మెథడ్ ఉంది. క్లాస్ బి క్రియేట్ చేశాను. క్లాస్ బి ఎక్స్టెన్స్ ఏంటి? ఏ చైల్డ్ క్లాస్. తర్వాత చైల్డ్ క్లాస్ లో ఏమైనాయి సార్? పేరెంట్ క్లాస్ లో ఏ మెథడ్ ఉంటే అదే మెథడ్ ఏమైంది? చైల్డ్ క్లాస్ లో కూడా ఉంది. మళ్ళీ చైల్డ్ క్లాస్ కి ఇంకొక మెథడ్ కూడా ఉంది. ఆ మెథడ్ ఏంటంటే ఎఫ్ అనే మెథడ్. ఆ ఎఫ్ అనే మెథడ్ లో డి అనే మెథడ్ ను కాల్ చేసినప్పుడు ఏ మెథడ్ కాల్ అవుతుంది? సబ్ క్లాస్ లో మెథడే కాల్ అవుతా ఉంటుంది. దానికి లోపల ఉండేది ఏంటి? ఇన్నర్ మెథడ్ ఏంటి? దానికి లోపల ఉన్న ఇన్నర్ మెథడ్ దాని డి మెథడ్. కానీ దానికి ఏంటంటే దాని మెథడ్ కాల్ కాకూడదు, దాని పేరెంట్ క్లాస్ మెథడ్ కాల్ కావాలి. సో పేరెంట్ క్లాస్ మెథడ్ ను కాల్ చేయాలి అనుకునేటప్పుడు సూపర్ కీవర్డ్ యూజ్ చేస్తాం. సూపర్ కీవర్డ్ యూజ్ చేస్తే ఏమవుతుంది? whenever child class can use the parent method, then that method is called by using the super keyword. అర్థమవుతుందా సార్? సూపర్ కీవర్డ్ ద్వారా పేరెంట్ క్లాస్ మెథడ్ ను చైల్డ్ క్లాస్ లో యూజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు కదా మేడం? ఎందుకు డైరెక్ట్ గా యూజ్ చేయకోకుండా సూపర్ కీవర్డ్ ద్వారా యూజ్ చేసుకోవాలి అంటే, డైరెక్ట్ గా కాల్ చేద్దామంటే దాని మెథడ్ కాల్ అవుతా ఉంది. ఎందుకు దాని మెథడే కాల్ అవుతా ఉంది అంటే, ఇద్దరు మెథడ్ నేమ్స్ ఏమైనాయి? సేమ్ ఉన్నాయి. పేరెంట్ క్లాస్ మెథడ్ నేమ్, చైల్డ్ క్లాస్ మెథడ్ నేమ్ రెండు సేమ్ గా ఉన్నటప్పుడు ఏదైనా ఒక మెథడ్ ను అది ఏదైనా ఆ సేమ్ మెథడ్ ని ఇంకొక దాని యొక్క మెథడ్ లో కాల్ చేసుకోవాలి అనుకున్నటప్పుడు దాని మెథడే కాల్ అవుతా ఉంటుంది, కానీ పేరెంట్ క్లాస్ మెథడ్ కాల్ కాదు. అప్పుడు పేరెంట్ క్లాస్ మెథడ్ ను చైల్డ్ క్లాస్ లో యూజ్ చేసుకోవాలి.
whenever child class method parent class method both are the same అయినప్పుడు అనుకునేటప్పుడు సూపర్ కీవర్డ్ యూజ్ చేసి ఆ పేరెంట్ క్లాస్ మెథడ్ ను చైల్డ్ క్లాస్ లో కాల్ చేసుకోవచ్చు. అండర్స్టాండ్? Yes, అర్థమైందా సార్? అర్థమైంది కదా? చిన్న లాజికే ఇక్కడ. సూపర్ అది కరెక్ట్. అర్థమైంది డిఫరెన్స్ కోసం అడిగాను. దిస్ ఏంటంటే గ్లోబల్ ఆబ్జెక్ట్ ను గ్లోబల్ వేరియబుల్ ను పాయింట్అవుట్ చేయడానికి. సూపర్ ఎందుకు అంటే పేరెంట్ క్లాస్ కు చైల్డ్ క్లాస్ కు సేమ్ మెథడ్స్ అయినప్పుడు దీన్ని ఓవర్ రైడింగ్ అంటారు. ఓవర్ రైడింగ్ అంటే ఏంటి? ఓవర్ రైడింగ్ అంటే ఏంటి? సేమ్ మెథడ్ నేమే చైల్డ్ క్లాస్ పేరెంట్ క్లాస్ లో సేమ్ మెథడ్ డిక్లేర్ అయి ఉంటే దాన్ని మెథడ్ ఓవర్ రైడింగ్ అంటారు. ఓకేనా? టూ ఆర్ మోర్ మెథడ్స్ సేమ్ మెథడ్స్ విత్ ఇన్ ఒక్క సింగిల్ క్లాస్ లోనే డిక్లేర్ చేస్తే అదేమవుతుంది? ఓవర్లోడింగ్ అవుతుంది. ఓవర్లోడింగ్ సేమ్ మెథడ్ ను టూ ఆర్ మోర్ టైమ్స్ ఒకటే క్లాస్ లో రాస్తే డిఫరెంట్ పారామీటర్స్. ఓకే, డిఫరెంట్ పారామీటర్స్ తో ఉంటాయి. ఓకేనా? డిఫరెంట్ పారామీటర్స్ తో విత్ 0 పారామీటర్స్ విత్ 1 పారామీటర్స్ తో ఉంటాయి. ఆ మూడు డిఫరెన్సెస్ మనకు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వి గో టు ద అనదర్. మన వాళ్ళు ఎవరో వచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ కోడింగ్ మెథడ్ కోడింగ్ ట్రీ తీసుకున్నాను చూడండి. నెక్స్ట్ వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ జావా ప్రోగ్రామ్ అన్నారు. వాట్ ఈస్ ద ఫాలోయింగ్ జావా ప్రోగ్రామ్? సో ప్రోగ్రామ్ అర్థమైందా అండి? చూడండి, జస్ట్ ప్రోగ్రామ్ చూడండి, కనపడతా ఉందా ప్రోగ్రాము? సో ఈ ప్రోగ్రామ్ ని చూసినప్పుడు నాకైతే ఎలా అనేది ఒక చిన్న లాజిక్ లో ఉంది ఇక్కడ. వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్? చేసారా? సమ్ అడుగుతున్నారు, జస్ట్ సమ్ అడుగుతున్నారు. p of 0, p of 1, p of 2, q of 0, q of 1, q of 2, జస్ట్ సమ్మే. తేజ మేడం ఆన్సర్ 12:12. ఓకే, నాగభూషణ్ సారు, పావని మేడము, తర్వాత నఫీసా, ఇంకా నజీను, తర్వాత నెక్స్ట్ సీను సార్. ఓకే, చూసేద్దామా సార్? ఆన్సర్ చూసేద్దాము. ఒక 12:12 అన్నారు, 15:12, 12:15, 15:15 ఉంది. ఎవరికైనా వచ్చిందా ఆన్సర్? 3 + 4 + 5 ఎంత అంటే మీరు 12 అనుకుంటా ఉన్నారు. 7 + 5 12. సో ఒకసారి చెక్ చేద్దాము. ఇక్కడ ఫస్ట్ ఏమైంది? క్లాస్ సింపుల్ అని ఉంది, తర్వాత మెయిన్ ఫంక్షన్ ఉంది, తర్వాత ఏం చేసాం? జావా ప్రోగ్రామ్ ఏ ప్రోగ్రామ్ అయినా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. మెయిన్ మెథడ్ లోకి వెళ్ళి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశారు. ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసిన తర్వాత ఆ ఆబ్జెక్ట్ ద్వారా ఏం చేస్తున్నాం? మెథడ్ ను కాల్ చేస్తున్నాం. మెథడ్ ను కాల్ చేస్తే స్టార్ట్ లోకి వెళ్తా ఉంది. స్టార్ట్ లోకి ఇలా వెళ్ళింది, ఇలా వచ్చింది, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఇలా వెళ్ళింది. ఇక్కడ ఏమన్నాడు? పి అనే ఒక అరేని క్రియేట్ చేశాడు. అంటే పి అనే అరే. జావాలో ఏంటంటే జావాకు సికి డిఫరెన్సెస్ ఏంటంటే జావాలో అరేస్ ఆర్ ద డైనమిక్. అంటే ఇక్కడ మనము
సైజ్ ఇవ్వచ్చు. సైజ్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇక్కడ సైజ్ అనేది ఏమవుతుంది అంటే బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ని బట్టి, ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అసైన్ అయి ఉంటే ఆ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ని బట్టి ఏమవుతుంది సైజ్ అనేది డిటర్మైన్ అవుతుంది. సో ఇప్పుడు పి అనేది ఒక అరే క్రియేట్ చేసిన వెంటనే 3 4 5 అని ఒకటి క్రియేట్ అయిపోయింది, మెమరీ క్రియేట్ అయిపోయింది. సో ఈ 3 అనేది 0 పొజిషన్ లో ఉంది, 1 అనే పొజిషన్ లో ఉంది, 2 అనే పొజిషన్ లో ఉంది. ఓకే, సో ఇక్కడ అరేకి స్టార్టింగ్ అడ్రస్ అనేది, సో ఫర్ ఎగ్జాంపుల్ అరేకి 2000 అడ్రస్ అనేది అలాట్ అయ్యింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 2000 అనే అడ్రస్ లో ఈ అరే వాల్యూస్ ఉన్నాయి. 2000 లో అడ్రస్ స్టార్టింగ్ అడ్రస్ 2000 ఇచ్చాను. తర్వాత లాంగ్ కాబట్టి 8 బైట్స్ కాబట్టి ఫస్ట్ ది 2000 అయితే సెకండ్ అడ్రస్ 2008 ఉంటుంది, తర్వాత ఏముంటుంది, తర్వాత 2016 ఉంటుంది. ఇప్పుడు మనకి అది కూడా అక్కర్లేదు, జస్ట్ స్టార్టింగ్ అడ్రస్ లో ఉంది అనుకుందాం. తర్వాత క్యూ ఈక్వల్ టు క్యూ ఏమన్నాము, ఇక్కడ ఇదే పాయింటే మనకి ఇంపార్టెంట్ అన్నమాట. పి అన్నాము, పి ఆఫ్ 0 అని పాస్ చేయలేదు మీరు, జస్ట్ పి అన్నాం. జస్ట్ పి అంటే అడ్రస్ పాస్ అవుతుంది, స్టార్టింగ్ అడ్రస్ పాస్ అవుతుంది. అరేలో ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఇది ఏమి అడ్రస్ ఆపరేటర్ ఇవ్వలేదు కదా, అడ్రస్ పాస్ కావడం లేదు కదా అనుకోవద్దు. పి అని పాస్ చేస్తే అరేలో పి అని పాస్ చేస్తే పి ఆఫ్ 0 పాస్ అయినట్ట, పి ఆఫ్ 1 పాస్ అయినట్ట, పి ఆఫ్ 2 పాస్ అయినట్ట. పి అని పాస్ చేస్తే స్టార్టింగ్ అడ్రస్ పాస్ అయినట్టు, స్టార్టింగ్ ఇండెక్స్ అడ్రస్ నుంచి వెళ్ళిపోతుంది. సో అప్పుడు మనకి ఏమవుతుంది అంటే క్యూ యొక్క అడ్రస్ పి యొక్క అడ్రస్ సేమ్ అవుతుంది. ఓకేనా, క్యూ ఈక్వల్ టు ఏమని ఇచ్చాం, మెథడ్ ఆఫ్ పి అని ఇచ్చాం. మెథడ్ ఆఫ్ పి అంటే ఏంటి, పిని మెథడ్ ను కాల్ చేస్తాను. మెథడ్ ఆఫ్ పి అంటే పికి వెళ్ళిపోతాను, ఇక్కడికి వెళ్ళిపోయి ఆర్ ఈక్వల్ టు ఏమైంది 7 చేశాడు. ఎక్కడుండే ఎలిమెంట్ ను 7 చేశాడు, ఫస్ట్ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్ ఏం చేశాడు 7 చేశాడు. 7 చేస్తే అది ఎక్కడ మారింది, రిటర్న్ ఆర్ అంటే ఇక్కడ పిని ఏం చేస్తున్నాం, పి యొక్క అడ్రస్ ఆర్ యొక్క అడ్రస్ ఏంటి సేమ్, పిని పాస్ చేస్తున్నాం ఆర్ కు, పిని పాస్ చేస్తున్నాం అంటే పికి అడ్రస్ ఉంటే ఆర్ కూడా ఏంటి అదే అడ్రస్ ఉంటుంది. సో ఆర్ లో ఉన్న 1 ఈక్వల్ టు 7 అంటే పి లో ఉన్న 1 7 అవుతుంది. ఆ పి ఎత్తుకొని పోయి మళ్ళీ ఎవరికి ఇచ్చారు, క్యూకి ఇచ్చారు. సో ఇప్పుడు పి క్యూ ఆర్ అనేటివి ఏంటివి సేమ్ అడ్రసెస్ లో ఉన్నాయి. అప్పుడు ఇక్కడ 7 మార్చేస్తున్నాడు, 3 + 7 ఎంత అవుతుంది 10 అవుతుంది. 10 + 5 అంటే ఏమవుతుంది 15 అవుతుంది. సో పి 15 అవుతుంది, క్యూ 15 అవుతుంది. సో పి ప్రింట్ చేసినా క్యూ ప్రింట్ చేసినా ఏమవుతుంది 15 15 మాత్రమే ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మేడం ఇది పాయింటర్స్ కాదు కదా, పాయింటర్స్ అయితేనే కదా సేమ్ అడ్రస్ లో ఉంటుంది అంటే ఇక్కడ అరేస్ లో కూడా ఏంటంటే పి అని పాస్ చేస్తే టోటల్ స్టార్టింగ్ బేస్ అడ్రస్ పాస్ అవుతుంది అన్నమాట, బేస్ అడ్రస్ పాయింట్ అవుట్ అవుతుంది. సో అరే అరే ఆర్ కు పి కి ఏమవుతుంది బేస్ అడ్రస్ సేమ్ ఉంటుంది. సేమ్ ఉండేటప్పుడు అరే ఆఫ్ 1 అన్నాం అనుకోండి, అరే ఆఫ్ 1 ఆర్ ఆఫ్ 1 అంటే ఏమవుతుంది, ఆర్ ఆఫ్ 1 అంటే ఏమవుతుంది, ఆర్ ఆఫ్ 1 అంటే 7 అవుతుంది. ఆర్ ఆఫ్ 1 ఈక్వల్ టు 7 అంటే ఏ అడ్రస్ 2008 లో 7 అయింది. 2008 అంటే ఏంటి, పి కూడా పి ఆఫ్ 1 లో కూడా 2008 లో 7 అవుతుంది అట్లా. ఓకేనా, సో అండర్స్టాండ్, ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ దిస్. మేడం ఇప్పుడు ఆర్ ఆఫ్ 1 లో అంటే పి ఆఫ్ 1 లో ఉన్నటువంటి వాల్యూస్ సడన్ గా చేంజ్ అవుతుందా? అవునండి, ఎందుకంటే పి అడ్రస్ ని ఆర్ కి ఇస్తున్నాం, పి యొక్క బేస్ అడ్రస్ ను ఆర్ కి ఇస్తున్నాం. ఇదిగోండి ఇక్కడ పి అన్నాం, పాస్ చేసేది పి ఆఫ్ 0 కాదు, పి ఆఫ్ 1 కాదు, ఏకంగా పినే పాస్ చేస్తున్నాం అంటే బేస్ అడ్రస్ ఆర్ కు పాస్ చేసాం. సో ఆర్ ఈస్ పాయింటింగ్ టు ద పి అడ్రస్. సో ఆర్ ఆఫ్ 1 లో ఏమన్నా మార్పులు వస్తే పి ఆఫ్ 1 లో కూడా మార్పులు వచ్చినట్టు, పి ఆఫ్ 1 లో మార్పులు వస్తే క్యూ ఆఫ్ 1 లో కూడా మార్పులు వచ్చినట్టు. ఓకేనా, అందుకని ఏమైంది ఇక్కడ 7 అయింది, 7 + 3 + 15 ఏమైంది 15 అయింది. ఓకేనా, సో అది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇక్కడ యూనియన్స్ నుంచి ఒక క్వశ్చన్ అడిగాడు, చాలా మంచి క్వశ్చన్. ఇది కూడా మనకు ఎక్కువ క్వశ్చన్స్ యూనియన్స్ బిట్ ఫీల్డ్స్ లో గురించి కూడా క్వశ్చన్ అడుగుతా ఉంటారు, స్టోరీస్ క్లాసెస్ నుంచి కూడా అడుగుతా ఉంటారు. సో ఇక్కడ యూనియన్ లో ఒక క్వశ్చన్ అడిగాడు,
చాలా మంచి క్వశ్చన్. ఇది కూడా ఎలా వచ్చింది అనే దాని గురించి ఒకసారి చూడండి. యూనియన్ అంటే ఏంటి, స్ట్రక్చర్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్ట్రక్చర్? ఎంత ఎంత నేనేంటి 30 రూపీస్ తీసుకొచ్చి చెప్పండి. యూనియన్ కు స్ట్రక్చర్ డిఫరెన్సెస్. ప్రతి మెంబర్ ఓన్ మెమరీని కలిగి ఉంటుంది. ప్రతి మెంబర్ ఓన్ మెమరీని కలిగి ఉంటుంది సార్. ఓకే కరెక్ట్. వచ్చేసి ఒకే మెమరీని లార్జ్ మెమరీ ఏదైతే ఉందో దాన్ని షేర్ చేసుకుంటారు. ఓకే కరెక్ట్ సార్. దాని ప్రకారమే దీని ఆన్సర్ వచ్చేస్తుంది సార్. చూడండి, ఒక్కసారి చూడండి, మళ్ళీ చెప్పుకుందాం. మనం పైన వాడు క్లియర్ కట్ గా కూడా ఇచ్చాడు. ప్రోగ్రామ్ ను ఫస్ట్ నుంచి చదువుదాము మనము. అజూమ్ షార్టెంట్ ఆక్యుపైస్ 2 bytes of storage. ఆ లైన్ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. అజూమ్ షార్టెంట్ ఆక్యుపైస్ 2 bytes of storage. ఓకే ఓకే సార్, ఒకసారి చెప్పుకుందాము. మేడం స్ట్రక్చర్స్ తెలుసు కదా. స్ట్రక్చర్ అన్న కలెక్షన్ ఆఫ్ హిట్రోజినియస్ ఎలిమెంట్సే. యూనియన్ అన్న కలెక్షన్ ఆఫ్ హిట్రోజినియస్ ఎలిమెంట్సే. హిట్రోజినియస్ అంటే ఏంటి, డిఫరెంట్ ఎలిమెంట్సే. ఇప్పుడు యూనియన్ లో ఏంటి అంటే, స్ట్రక్చర్ లో ఏంటంటే, ఇప్పుడు మామూలుగా స్ట్రక్ట్ 2 వేరియబుల్స్ డిక్లేర్ చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రక్ట్ ఇదే ఇక్కడ యూనియన్ కు బదులు స్ట్రక్చర్ రాసామనుకోండి. యూనియన్ కు బదులు స్ట్రక్ట్ అని ఒక కీవర్డ్ పెట్టామనుకోండి. స్ట్రక్ట్ STRUCT స్ట్రక్ట్ అని పెడితే ఇక్కడ ఏమవుతుందంటే, ప్రతి ఒక్క వేరియబుల్ కి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయండి ఇక్కడ, ఎన్ని ఉన్నాయి? 3 వేరియబుల్స్ ఉన్నాయా, 2 వేరియబుల్స్ ఉన్నాయా? 2 వేరియబుల్స్. అంటే వేరియబుల్స్ 2నే ఉన్నాయి, బట్ 1 వేరియబుల్ 1 అరే ఉంది. సో సో టోటల్ గా ఇక్కడ చూడండి, మామూలుగా స్ట్రక్చర్స్ కి అయితే మెమరీ ఎలా ఉంటుంది అంటే, వేరియబుల్ నేమ్స్ ఏమున్నాయి అంటే 1 అని ఉంది, 1. ఇంకొక వేరియబుల్ నేమ్ ఏముంది, 2 అని ఉంది, 2 అని ఉంది. 2 అనే వేరియబుల్ అరే. అరే ఏంటి, సైజ్ ఎంత, 2 అని ఇచ్చాడు. 2 అని ఇచ్చాడు అంటే 2 of 0 ఒకటి, 2 of 1 ఒకటి. సో 2 వేరియబుల్స్ కదా, అరేలో 2 వేరియబుల్స్, 2 of 0 ఒకటి, 2 of 1 ఒకటి. సో 1 అనే ఒక వేరియబుల్, 2 of 0 ఒకటి, 2 of 1 ఒకటి. సో ఇలా సపరేట్ మెమరీ క్రియేట్ అయితే దాన్ని స్ట్రక్చర్స్ అంటారు. సపరేట్ మెమరీ కూడా ఎంత క్రియేట్ అవుతుందో చూద్దాం. షార్టెంట్ అంటే ఎంత అజ్యూమ్ చేసుకోమన్నాడు పైన, 2 bytes అన్నాడు. 2 bytes. మనకు క్యారెక్టర్ కు తెలుసు, క్యారెక్టర్ కి ఎన్ని బైట్స్ స్టోర్ అవుతుందండి, క్యారెక్టర్ కు 1 byte. సో 2 of 0 కు 1/2, 2 of 1 కు 1/2, 1 byte. టోటల్ గా ఎంత మెమరీ అలికేట్ అవుతుంది, స్ట్రక్చర్స్ కి అయితే 4 bytes టోటల్ గా అలికేట్ అవుతుంది. కానీ యూనియన్ కేస్ అలా కాదండి. యూనియన్ లో లార్జెస్ట్ మెమరీ, లార్జెస్ట్ వేరియబుల్, లార్జెస్ట్ సైజ్ ఏది ఉంటుందో అంత అమౌంట్ ఆఫ్ మెమరీ టోటల్ గా అలికేట్ అవుతుంది. వీళ్ళిద్దరిలో లార్జెస్ట్ ఎవరు, షార్టెంటా క్యారా? క్యార్ అయితే 1 byte. షార్టెంట్ అంటే ఎన్ని బైట్స్, 2 bytes. సో టోటల్ గా ఎంత మెమరీ అలికేట్ అవుతుంది, 2 bytes అలికేట్ అవుతుంది. 2 bytes మెమరీనే అలికేట్ అవుతుంది. ఎవరు లార్జ్ ఉంటారో, లార్జెస్ట్ డేటా టైప్ ఏది ఉంటుందో అంత అమౌంట్ ఆఫ్ మెమరీ మాత్రమే అలికేట్ అవుతుంది అన్నమాట యూనియన్స్ లో. సో లార్జెస్ట్ సైజ్ వేరియబుల్ ఏంటి, 1. షార్టెంట్ కాబట్టి 2 bytes క్రియేట్ అవుతుంది. ఈ 2 bytes నే ఎవరు యూజ్ చేయాలి, ఈ 2 వేరియబుల్స్ యూజ్ చేయాలి. ఒకరు యూజ్ చేసిన టైంలో ఒకరు యూజ్ చేయకూడదు. 1 అనేది ఇక్కడ డిక్లేర్ చేసినాం అనుకో, 1 అనే వేరియబుల్ వాల్యూని డిక్లేర్ చేసినాం అనుకో, అది మాత్రమే ఉంటుంది. ఎంత వరకు ఉంటుంది అది, మనం మళ్ళీ 2 అని మళ్ళీ వేరే వేరియబుల్ వాల్యూ ఇచ్చామనుకోండి, ఈ 1 అనే వేరియబుల్ యొక్క వాల్యూ ఎరేజ్ అయ్యి ఎవరు ఉంటారు, 2 of 0 ఉంటారు. 2 of 0 కూడా తర్వాత 2 of 0 స్పేస్ ఉండింది అనుకోండి, ఇద్దరికి అలికేట్ అవుతుంది. స్పేస్ ఉంటే ఇద్దరికి అలికేట్ అవుతుంది. ఇప్పుడు ఏంటి, 2 of 0 అలికేట్ చేస్తే ఎంత స్పేస్ ఉంటుంది, 2 of 0 అంటే ఎంత, 1 byte కదా. 2 of 0 కు 1/2, 2 of 1 కి ఏమవుతుంది, 1/2. సో ఇద్దరు ఏం చేసుకోగలుగుతారు, షేర్ చేసుకోగలుగుతారు. సో అలా అనుకున్నటప్పుడు, అలా అనుకున్నాం అనుకోండి. సో M2 of 0 వచ్చింది. M2 of 0 వచ్చిందంటే ఎంత, 5.
సో 5 స్టోర్ అయింది. తర్వాత ఏం 2 ఆఫ్ 1 అంటే ఏమైంది 2 స్టోర్ అయింది. సో అందుకని ఏం ప్రింట్ అవుతాయి 5 2 ప్రింట్ అవుతాయి. 2 అన్ని ఆన్సర్స్ లలో ఏముంది 5 2నే ఉంది. ఎందుకంటే మెమరీలో ఏముంటుంది మెమరీలో ఇద్దరికి ఇవ్వచ్చు ఒకదానికి ఇవ్వడానికి. క్యారెక్టర్ అంటే ఒక వేరియబులే తీసుకోవాలి, సరే యూనియన్ అంటే ఒక వేరియబులే ఉండాలి కదా మెమరీలో, ఇంకొకరు ఉండేదానికి ఛాన్స్ ఉండదు కదా అనుకోవకండి. ఇక్కడ ఉండేది ఎంత 2 బైట్స్ ఉంది, లార్జెస్ట్ మెమరీ ఎంత 2 బైట్స్. ఇది ఎంత క్యారెక్టర్ కదా, క్యారెక్టర్ అంటే ఎన్ని బైట్స్ 1 బైట్. సో ఫస్ట్ ఏమవుతుంది 2 ఆఫ్ 2 ఆఫ్ 0 లోకి ఏముంది 2 ఆఫ్ 0 లోకి ఫస్ట్ ఏమొస్తుంది 5 వస్తుంది. దీనికి ఎంత మెమరీ దీనికి 1 బైట్ మెమరీ. దీనికి 2 అని వస్తుంది 2 ఆఫ్ 1 కు 2 ఆఫ్ 1 కు. దానికి ఎన్ని బైట్ 1 బైట్. సో టోటల్ గా 2 బైట్స్ సరిపోతుంది, ఇద్దరికి సరిపోయింది 2 బైట్స్ ఇద్దరికి ఏమైంది సరిపోయింది. సో ఫస్ట్ ఏమైంది ఇది స్టోర్ అయింది, తర్వాత ఇది స్టోర్ అయింది. తర్వాత మళ్ళీ ఏం ప్రింట్ చేయమంటున్నాడు m.1 అంటున్నాడు. m.1 కు ఏమన్నా వాల్యూ ఇచ్చామా, ఏం వాల్యూ ఇవ్వలేదు. సరే m.1 ఏం వాల్యూ ఇవ్వకపోతే ఆల్రెడీ ఏం వాల్యూ ఉంది 5 2 మెమరీలో ఉంది. 5 2 మెమరీలో ఉంది కాబట్టి 5 2నే లోయెస్ట్ LSB నుంచి తీసుకుంటుంది అన్నమాట. LSB అంటే ఎంత 2 కదా, 2 తీసుకుంటుంది. 2 కూడా ఏమవుతుందంటే జీరోస్ వన్స్ లోకి కన్వర్ట్ అవుతుంది. 0 ఎంత 0 2 అంటే 0 1 0. తర్వాత ఏమవుతుంది 0 1 0 1 ఇలా కన్వర్ట్ అవుతుంది. ఇలా కన్వర్ట్ అయినప్పుడు 2 పవర్ ఆఫ్ 0 2 పవర్ ఆఫ్ 1 2 స్క్వేర్ 2 క్యూబ్డ్ 2 పవర్ ఆఫ్ 4 2 పవర్ ఆఫ్ 5. 2 పవర్ ఆఫ్ 5 అంటే ఒక నిమిషం ఉండండి, 8 బిట్స్ తీసుకోవాలి సార్. ఒక నిమిషం ఉండండి సార్, 8 బిట్స్ తీసుకోవాలి సార్. ఎందుకు 8 బిట్స్ తీసుకోవాలి 1 బైట్ కదా, ఇది 1 బైట్ ఇది 1 బైట్. మనము 4 బిట్ ఫామ్ లోనే తీసుకున్నాం. అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్. 4 బిట్ ఫామ్ లో తీసుకోకూడదు. ఇదంతా ఎంత సార్ 1 బైట్, ఇదంతా ఎంత 1 బైట్. 1 బైట్ ఫామ్ లో రాయండి, 8 బిట్స్ ఫామ్ లో రాయండి. 2 0 1 0 0 0 0 0 0. అండర్స్టాండ్. తర్వాత ఏమవుతుంది 1 0 1 0 0. తర్వాత ఎన్ని జీరోస్, ఇది ఎంత అండి 3 6 7 8, ఇటు వరకు 8. ఇది ఎంత 6 7 8. ఓకే. సో ఇప్పుడు చూడండి 2 పవర్ ఆఫ్ 0 ఇది ఎంత 2 పవర్ ఆఫ్ 1 పొజిషన్ 2 పవర్ ఆఫ్ 1 అంటే 1 అవుతుంది, సారీ 2 అవుతుంది. ఇది 2 స్క్వేర్ 2 క్యూబ్డ్ 2 పవర్ ఆఫ్ 4 2 పవర్ ఆఫ్ 5 2 పవర్ ఆఫ్ 6 2 పవర్ ఆఫ్ 7 2 పవర్ ఆఫ్ 8 2 పవర్ ఆఫ్ 8 2 పవర్ ఆఫ్ 9 2 పవర్ ఆఫ్ 10. 2 పవర్ ఆఫ్ 10 అంటే ఎంత అండి వాల్యూ 2 పవర్ ఆఫ్ 10 2 పవర్ ఆఫ్ 5 అయితే 32 వస్తుంది. 2 పవర్ ఆఫ్ 6 అయితే 64 వస్తుంది. 2 పవర్ ఆఫ్ 7 అంటే 128 వస్తుంది. వన్ జీరో జస్ట్ వెయిట్ 1 minute. ఒక నిమిషం ఇలా రాయండి, ఇలా రాసి చూడండి ఒకసారి. లోయెస్ట్ నుంచి 0 సరే ఇలా రాసి చూడండి ఒకసారి. జస్ట్ వెయిట్.
3. ఒక నిమిషం ఉండండి, కరెక్ట్ రాసానా? 1 2 3 4 5 6 7 8 9 10. చూడండి ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి 2 పవర్ ఆఫ్ 0, ఇది 2 స్క్వేర్, 2 స్క్వేర్, 2 పవర్ ఆఫ్ 3, 2 పవర్ ఆఫ్ 4, 2 పవర్ ఆఫ్ 5, 2 పవర్ ఆఫ్ 6, 2 పవర్ ఆఫ్ 7, 2 పవర్ ఆఫ్ 8. 2 పవర్ ఆఫ్ 8 అంటే 64, 2 పవర్ ఆఫ్ 6, 2 పవర్ ఆఫ్ 7. ఆన్సర్ 517 రప్పియాలండి. చూడండి ఒకసారి. Two power of 4, 2 power of 5, 2 power of 6, 64, 2 power of 7, 128, 8 correct. 256. 256. 256 కూడా కాదు ఆన్సర్. 5 2 కదా, 2 5 రాసినంటే ఇలా వస్తుంది. 2 5 రాసినంటే కరెక్టే రాసారా సార్? మీరు ఎలా ఒకసారి మళ్ళీ ఇంకొకసారి చెక్ చేయండి 8 పొజిషన్స్ లో రాసినప్పుడు. సో ఆన్సర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 5 2 ఉంది కదా, దాన్ని లోయెస్ట్ టు హైయెస్ట్ లో అరేంజ్ చేయాలి. సో మామూలుగా ఎలా ఉంది మనకు, ఫస్ట్ 0 పొజిషన్ ఏమవుతుంది, 0 పొజిషన్ లో 5 ఉంది, తర్వాత 1 పొజిషన్ లో 2 ఉంది. సో ఫస్ట్ 0 పొజిషన్ లో 5 ఉంది, 2 పొజిషన్ లో 1 ఉంది. ఓకే, సో ఒకసారి చెక్ చేద్దాం. మళ్ళీ క్లాస్ కంప్లీట్ అయినాక నేను స్క్రీన్ షాట్ షేర్ చేస్తాను ప్రాసెస్ చేసిన తర్వాత. ఇక్కడ ఏంటంటే మామూలుగా అలా ఇక్కడ వరకు అర్థమైంది కదా, 5 2 వరకు, 5 2 వరకు, 5 2 ఎందుకు వచ్చింది అర్థమైంది కదా. 517 అనేది కూడా మనకు ఇట్లా జీరోస్ 8 1s ఫామ్ లో రాస్తే 517 వాల్యూ రావాలి. సో మనం ఎక్కడ మిస్టేక్ చేసాము అనేది మళ్ళీ చేద్దాము ఒకసారి. నేను స్క్రీన్ షాట్ షేర్ చేస్తాను, నేను క్యాలిక్యులేట్ చేసి మీకు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాము. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్వాపింగ్ ఇచ్చాడు, ఏది కరెక్ట్ స్వాపింగ్ అంటున్నాడు. సో స్వాపింగ్ ఇచ్చాడు, 3 ఇంప్లిమెంటేషన్స్ ఆఫ్ స్వాప్స్ ఇచ్చాడు. ఇది స్వాపింగా కాదా? స్వాపింగ్ అయితే పీక్యూలలో కూడా ఏబీలలో వాల్యూస్, పీక్యూలలో వాల్యూస్ చేంజ్ చేస్తే ఏబీలలో కూడా చేంజ్ అవుతుందా? హలో, ఉన్నారా? ఈ క్వశ్చన్ లోనే ఉన్నారా? హలో, ఈ క్వశ్చన్ ఒకటి వదిలేయండి సార్. ఈ క్వశ్చన్ చూద్దాము. 517 రావాలి, చెక్ చేద్దాము మళ్ళీ మనము ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. 1 to 8 వచ్చింది కదా ఆన్సర్, లేకపోతే అంతకంటే ఎక్కువ వస్తా ఉంది. 1 to 7, 1 to 8 వస్తుంది. ఎలా వేరే రకంగా తీసుకుంది ఒకసారి చేద్దాం సార్. ఒకసారి మనం చెక్ చేద్దాము, మళ్ళీ నేను చెక్ చేసి మీకు పంపిస్తాను ఆన్సర్. సో ఇది నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. స్వాపింగ్ ఇచ్చాడు, అంతా స్వాపింగ్ ఇచ్చాడు. ఇది ఒక స్వాపింగ్ ఇచ్చాడు. 3 ఆప్షన్స్ స్వాపింగ్స్ ఇచ్చాడు, 3 ఆప్షన్స్ కూడా స్వాపింగ్ ఇచ్చాడు. రెండోది ఏమి ఇచ్చాడు అంటే కాల్ రెఫరెన్స్ ఇచ్చాడు. సార్ పారామీటర్ పాసింగ్ టెక్నిక్స్ ఎన్ని అండి? కాల్ బై వాల్యూ, కాల్ బై రెఫరెన్స్, ఇంకొక రకం లేదా? ఒకసారి చూడండి, పారామీటర్స్ పాసింగ్ టెక్నిక్స్ లో ఇక్కడ
మనకు త్రీ టైప్స్ ఆఫ్ పారామీటర్ పాసింగ్ మెకానిజమ్స్ కూడా ఉన్నాయండి. కాల్ బై నేమ్ కూడా ఉంది. మనకు కాల్ బై నేమ్ పీపీఎల్ సబ్జెక్ట్ చదివితే ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో కాల్ బై నేమ్ ఉంటుంది, కాల్ బై వేరియబుల్ ఉంటుంది, కాల్ బై రెఫరెన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ రెండే ఇచ్చారులేండి. ఆ రెండిట్లో ఏది కరెక్ట్ పారామీటర్ పాసింగ్ మెకానిజం అంటున్నాడు. సో ఫస్ట్ దాంతో ఏమి ఇచ్చాడు అంటే మామూలుగా కాల్ బై వాల్యూ ఇచ్చాడు. కాల్ బై వాల్యూ అంటే ఏబీలలో చేంజెస్ జరిగితే పీక్యూలలో చేంజెస్ జరుగుతాయా, పీక్యూలలో చేంజెస్ జరిగినప్పుడు ఏబీలలో కూడా జరుగుతాయా? కాల్ బై వాల్యూ ప్రకారం చెప్పండి. ఫస్ట్ ది కాల్ బై వాల్యూ ఇచ్చాడు. పీక్యూలలో వాల్యూస్ చేంజ్ చేస్తే ఏబీలలో కూడా చేంజ్ అవుతాయా అని అంటున్నారు. తేజ మేడం ఉన్నారా? చేంజ్ అవుతాయా? పీక్యూలలో చేంజెస్ చేస్తే ఏబీలలో కూడా చేంజ్ అవుతాయా? ఫంక్షన్ టెక్నిక్. ఓకే సార్, మీరు సార్ నాగభూషణ్ సార్. సార్ నాగభూషణ్ సార్. శ్రీనివాస్ సార్. చేంజ్ అవుతాయా ఫంక్షన్ పారామీటర్ పాసింగ్ మెకానిజం ప్రకారం? కాల్ బై వాల్యూలో నేను ఏమని అడుగుతున్నానంటే మారు మేడం. యాక్చువల్ పారామీటర్స్ మేడం ఇవి ఏంటంటే P0 అని PQ అడ్రసెస్ వేరు, PQ అడ్రసెస్ వేరు, ఏబీల అడ్రసెస్ వేరు. P వాల్యూని పాస్ చేస్తున్నాం. P యొక్క వాల్యూని ఎవరికి ఇస్తున్నాం? ఏకి ఇస్తున్నాం. Q యొక్క వాల్యూని ఎవరికి ఇస్తున్నాం? బికి ఇస్తున్నాం. ఈ PQల అడ్రసెస్ వేరు, P యొక్క అడ్రస్ వేరు, Q యొక్క అడ్రస్ వేరు, ఏ యొక్క అడ్రస్ వేరు, P యొక్క అడ్రస్ వేరు. సో నాలుగు వేరే వేరే అడ్రసెస్ లో ఉన్నాయి. ఇప్పుడు మనము ఏబీలలో ఏమైనా చేంజెస్ జరిగితే ఏ అడ్రస్ లోనే చేంజ్ అవుతుంది, బిలో చేంజ్ జరిగితే బి అడ్రస్ లోనే చేంజెస్ జరుగుతాయి. అంతే కానీ పి అడ్రస్ వేరు, క్యూ అడ్రస్ వేరు. పి వాల్యూని ఏకి ఇస్తున్నాం, క్యూ వాల్యూని బికి ఇస్తున్నాం. పీక్యూ అడ్రస్ వేరు, ఏబి అడ్రస్ వేరు. సో పీక్యూలలో ఏమైనా చేంజెస్ జరిగితే ఏబీలలో చేంజెస్ జరగవు. స్వాప్ అయినా కానీ ఆ స్వాపింగ్ ఎఫెక్ట్ ఎవరికి జరగదు? పీక్యూకు జరగదు. ఇక్కడ జీరోని ఏకి పాస్ చేసాము, 1ను బికి పాస్ చేసాం. స్వాప్ అయిన తర్వాత ఏలో వాల్యూ ఏముంటుంది? 0 బదులు 1 ఉంటుంది. బిలో వాల్యూ ఏముంటుంది? 0 ఉంటుంది. కానీ ఈ పీక్యూలలో వాల్యూస్ ఎలా ఉంటాయి? 0, 1లే మాత్రమే ఉంటాయి. ఎందుకంటే ఇవి వేరే అడ్రస్ లో ఉన్నాయి, ఇవి వేరే అడ్రస్ లో ఉన్నాయి కాబట్టి. సో కాల్ బై వాల్యూ వలన ఏబీలలో స్వాప్ జరిగితే పీక్యూలలో స్వాపింగ్ జరగదు. ఓకే. సో వాడు ఇక్కడ ఏమి ఇచ్చాడంటే చిన్న చేంజ్ ఇచ్చాడు. ఏంటంటే బి మాత్రం కాదు, బి బిలో కూడా కాల్ బై రెఫరెన్స్ యూజ్ చేస్తున్నారు కదా అంటే కింద మీరు తొందరగా చూసేసేసి కింద నార్మల్ వేరియబుల్స్ ఇచ్చాడు, పాయింటర్స్ ఏమీ ఇవ్వలేదు. సో బి ఆన్సర్ కూడా కరెక్ట్ కాదు. ఓకేనా? సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సి మాత్రమే కరెక్ట్ గా స్వాపింగ్ సి కట్ అయిందండి ఆన్సర్. సిలో ఏంటంటే కరెక్ట్ గా అడ్రసెస్ పాయింటర్స్ ఇస్తున్నాం, పాయింటర్ వేరియబుల్ పాయింటింగ్ టు ఇట్లా పాయింటింగ్ ఇస్తున్నాము. ఇక్కడ పాయింటింగ్ లేదు, దట్ 2 సార్లు కాల్ అయింది. ఇక్కడ దీంతో ఈ ఆప్షన్ లో కరెక్ట్ గా లేదు కానీ 2 సార్లు కాలింగ్ జరిగింది పీక్యూ అని. ఓకేనా? కాలింగ్ లేదు, ఇక్కడ పాయింటర్స్ లేవు కాబట్టి బి ఆన్సర్ కూడా కరెక్ట్ కాదు. ఏ ఆన్సర్ మాత్రమే కాల్ బై రెఫరెన్స్. కాల్ బై రెఫరెన్స్ అంటే ఏంటి? ఏబీలలో పీక్యూలలో చేంజెస్ జరిగితే ఏబీలలో కూడా చేంజెస్ జరుగుతుంది. ఎందుకంటే ఏ యొక్క అడ్రస్ ను పీక్ అసైన్ వాల్యూని పంపించకుండా అడ్రస్ ను పంపిస్తున్నాం కాబట్టి ఏబీలు పీక్యూలు రెండు సేమ్ అడ్రసెస్ లో ఉండడం వలన పీక్యూలలో ఏమైనా చేంజెస్ జరిగితే ఏబీలలో కూడా చేంజెస్ జరుగుతాయి అన్నమాట. ఓకే. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సార్ ఇప్పుడు మీరు అడిగారు కదా, అలాంటి క్వశ్చనే ఇక్కడ అంతా అడిగారు. సేమ్ క్వశ్చనే జావా గురించి అడిగారు. ఇన్ జావా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ట్రూ అంటున్నారు.
The final keyword applied to a class definition prevents the class from being extended through derivation. A class can only inherit one class but can implement multiple interfaces. Java permits a class to replace the implementation of a method that it has inherited. It is called as method overloading. 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు సార్. ఒకటి ఏంటంటే విడమర్చుకుందాం. ఫైనల్ కీవర్డ్ అప్లై టు ఏ క్లాస్ డెఫినేషన్ అంటున్నాడు. ఫైనల్ కీవర్డ్ ఒక క్లాస్ డెఫినేషన్ కు అప్లై అవుతుంది అంటున్నాడు. ఫైనల్ కీవర్డ్ ద్వారా ఏమవుతుంది అంటే డెరివేషన్ అనేది ప్రివెంట్ అవుతుంది అంటున్నాడు. కరెక్టా కాదా? కరెక్ట్. ఫైనల్ కి 2 యూజెస్ ఉన్నాయి. ఎవరైనా చెప్తారా? ఫైనల్ కి 2 యూజెస్ ఉన్నాయి. ఫైనల్ కీవర్డ్ ఇప్పుడు సూపర్ కీవర్డ్ చెప్పాను కదా అండి. ఫైనల్ కీవర్డ్ 2 యూజెస్ చెప్పండి. మెథడ్ ను ఏదైనా ఒక క్లాస్ ఫైనల్ గా డిక్లేర్ చేస్తున్నాం అనుకోండి, ద క్లాస్ పార్టిసిపేట్ చేయదు. అది చైల్డ్ క్లాస్ గా వేరే వాళ్ళకు కాదు. అదే క్లాస్ ముందర ఫైనల్ కాకుండా మెథడ్ ముందర ఫైనల్ పెట్టినాం అనుకోండి, ఆ మెథడ్ ను ఎవరు ఏం చేసుకోలేరు, ఓవర్లోడ్ చేసుకోలేరు, ఓవర్ రైట్ చేసుకోలేరు. అంటే దాన్ని మళ్ళీ వేరే ఆ పేరెంట్ క్లాస్ మెథడ్ వేరే వాళ్ళకు చైల్డ్ క్లాసెస్ కు యూజ్ చేసుకోలేరు, ఓవర్ రైట్ చేసుకోలేరు, దాన్ని ఎక్స్టెండ్ చేసుకోలేరు. ఓకేనా? ఓకే, అది ఒక పర్పస్ ఫైనల్ కు. రెండిటికి ఒక పర్పస్. ఓవర్ రైడ్ అనేది ఎక్స్టెండెడ్ అనేది అవాయిడ్ అవుతుంది. ఫైనల్ అని పెట్టినామనుకో దాన్ని ఎవరు ఎక్స్టెండ్ చేసుకోలేరు. క్లాస్ ఫైనల్ క్లాస్ అని పెట్టినారనుకోండి, ఆ క్లాస్ ఎవరికి పేరెంట్ క్లాస్ గా ట్రీట్ కాదు. ఏదైనా మెథడ్ ఫైనల్ పెడితే ఆ మెథడ్ ని ఎవ్వరు తీసుకోలేరు, వేరే వాళ్ళు ఓవర్ రైడ్ చేసుకోలేరు, ఎక్స్టెండ్ చేసుకోలేరు. ఇంకొక పర్పస్ ఏముంది ఫైనల్ కు? వేరియబుల్ గా తీసుకునేటప్పుడు ఫైనల్ ముందర ఏదైనా వేరియబుల్ ముందర ఫైనల్ పెట్టినారనుకోండి, ఏదైనా వేరియబుల్ ముందర ఫైనల్ పెడితే దట్ వేరియబుల్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఏంటి? కాన్స్టెంట్. వేరియబుల్ ముందర ఫైనల్ కీవర్డ్ పెట్టామనుకోండి, ఆ వేరియబుల్ ఏమవుతుంది? కాన్స్టెంట్ వేరియబుల్ అవుతుంది. సో a=5 అన్నాం అనుకోండి, సో ఆ వేరియబుల్ అంతా ఏమవుతుంది? కాన్స్టెంట్ వేరియబుల్ గా ఉంటుంది త్రూఅవుట్ ద ప్రోగ్రామ్. దాన్ని మాడిఫై చెయ్యలేము. ఓకే, వెరీ గుడ్ సార్. అసలు ఫైనల్ గురించి, దిస్ గురించి, సూపర్ కీవర్డ్ గురించి, జావాలో ఓకే, జావా పర్ఫెక్ట్ గా ఆ 3 వచ్చినాయంటే ఆ 3 పర్ఫెక్ట్ గా చెప్పగలిగినారు అంటే ఇంకా జావా కరెక్ట్ గా మనకు బాగా వచ్చినట్టే. సో ఇప్పుడు నెక్స్ట్ ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటండి? కరెక్టే కదా. సెకండ్ స్టేట్మెంట్ కి వచ్చేద్దాం. సెకండ్ స్టేట్మెంట్ కరెక్టా కాదా? సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది అంటే, క్లాస్ కెన్ ఓన్లీ ఇన్హెరిట్ వన్ క్లాస్. ఒక క్లాస్ ఇంకొక క్లాస్ ను ఇన్హెరిట్ చేయగలుగుతాది, బట్ కెన్ ఇంప్లిమెంట్ ఎన్ని క్లాసెస్, ఎన్ని ఇంటర్ఫేసెస్ అయినా ఏం చేసుకోవచ్చు? ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అంటాడు. ఒక క్లాస్ కు ఒక క్లాసే పేరెంట్ క్లాస్ ఉంటుంది. మోర్ దెన్ వన్ పేరెంట్ క్లాస్ అంటే పాసిబుల్ అవుతుందా? మోర్ దెన్ వన్ పేరెంట్ క్లాస్ ఉండాలంటే ఏం కావాలి? అది ఇంటర్ఫేసెస్ అయి ఉండాలి. సో సెకండ్ కూడా ఏంటి? కరెక్ట్. ఒక క్లాస్ కు ఒక పేరెంట్ క్లాసే ఉంటుందండి. మల్టిపుల్ పేరెంట్ క్లాసెస్ కావాలంటే మనం ఏం చేయాలి? దాన్ని ఎక్స్టెండ్ చేసుకోకూడదు, ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఎక్స్టెండ్ చేసుకోకూడదు, ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఆ క్లాస్ గా పనికిరాదు, అది ఇంటర్ఫేస్ గా పనికొస్తుంది. ఓకే, S1 కరెక్ట్, S2 కరెక్ట్. S3 కి వచ్చాక ఏమవుతుంది? Java permits a class to replace the implementation of a method that it has inherited. ఇది ఏంటి? పేరెంట్ క్లాస్ మెథడ్ ను చైల్డ్ తీసుకోగలుగుతాదే కానీ దాని ఇంప్లిమెంటేషన్ ను మార్చగలుగుతాదా? పేరెంట్ క్లాస్ లో ఒక మెథడ్ ఉంది అంటున్నాడు. పేరెంట్ క్లాస్ లో ఒక మెథడ్ ఉంది, ఏ అనే ఒక మెథడ్ ఉంది. ఆ ఏ అనే మెథడ్ ని ఏం చేయొచ్చు? పేరెంట్ క్లాస్ లో ఏ అనే మెథడ్ ఉంటే దాన్ని ఎవరు యూజ్ చేసుకోగలుగుతారు? చైల్డ్ యూజ్ చేసుకోగలుగుతారు. కానీ యూజ్ చేసుకుంటాదే కానీ మార్చలేదు, దాని డెఫినేషన్ మార్చలేదు. ఆ డెఫినేషన్ మార్చలేదు, జస్ట్ ఏం చేస్తుంది? దాన్ని వాడుకుంటుంది, యూజ్ చేసుకుంటుంది కానీ బట్ ఇట్ కెనాట్ చేంజ్ ద ఇంప్లిమెంటేషన్.
వేరే వాళ్ళ మెథడ్ మనం వాడుకుంటాం. మనం చైల్డ్ కాబట్టి వాళ్ళ మెథడ్ మనం యూజ్ చేసుకుంటాం. కానీ ఆ మెథడ్ యొక్క డెఫినేషన్ మనం మార్చలేము అంటున్నాడు. సో ఇట్ ఈస్ ఏంటి మారుస్తుంది అని ఇచ్చాడు వీడు, కానీ మార్చలేము. S3 అనేది ఏంటి? రాంగ్. S3 రాంగ్. ఓన్లీ S1 S2 మాత్రమే కరెక్ట్. సో జావాలో వరకు ఓకే, బాగా పర్ఫెక్ట్ గానే ఉన్నారు. జావా బాగుంది. ఇప్పుడు కరెంట్ సబ్జెక్ట్ గా మనకి జావా రన్ అవుతుంది. ఒక మాట ఏంటంటే ఊప్స్ కాన్సెప్ట్స్ చాలా బాగుంటాయి. చదివే కొద్దీ మనకు బాగుంటుంది. ఊప్స్ కాన్సెప్ట్స్ థియరిటికల్ గా కానీ ప్రాక్టికల్ గా కానీ. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఇచ్చాడు, ఇది అందరికీ తెలుసు, మీరే చెప్తారు. సి లాంగ్వేజ్ ఈజ్ ఏ వీక్ టైప్ సిస్టమ్, జావా ఈజ్ ఏ స్ట్రాంగ్ టైప్ సిస్టమ్ అంటున్నాడు. కరెక్టా రాంగ్? రెండు స్టేట్మెంట్స్ కరెక్టా? రెండు స్టేట్మెంట్స్ రాంగా? బోత్ కరెక్టా అంటున్నాడు. సింపుల్ ఏనా కష్టమైనా చెప్పండి. సి ఈజ్ ఏ వీక్ టైప్ సిస్టమ్, జావా ఈజ్ ఏ స్ట్రాంగ్ టైప్ సిస్టమ్. అది తెలుసు కదా మనకు. జావా ఈజ్ ఏ స్ట్రాంగ్ రాబస్ట్ రోబస్ట్ అంటా ఉంటాం. జావాకు ఫ్యూచర్స్ ఏంటంటే జావా ఈజ్ ఏ రోబస్ట్ లాంగ్వేజ్ అంటూ ఉంటాం. సి ఈజ్ ఏ వీక్లీ మిడిల్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. ఎందుకు అంటే జావాకు సికి డిఫరెన్సెస్ ఏంటి అంటే మెయిన్ యాజ్ చెప్తే డూప్లికేట్ కోడ్ ఎక్కువ అవుతుంది, సెక్యూరిటీ తక్కువ అవుతుంది. క్లాస్ కు జావాకు మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే సెక్యూరిటీ ప్రాబ్లం. సిలో ఏంటంటే వేరియబుల్స్ అన్ని బయటనే ఉండిపోతాయి అన్నమాట. ఇలా ఫంక్షన్స్ కూడా ఏదైనా ఒక ఫంక్షన్ డిక్లేర్ చేస్తే వాయిడ్ డి అని ఒక ఫంక్షన్ డిక్లేర్ చేసాం అనుకో, సిలో వాయిడ్ డి అని ఒక ఫంక్షన్ డిక్లేర్ చేస్తే ఆ ఫంక్షన్ ఇలా ఉండిపోయింది, ఇలా ఉంది. దీనికి ఈ వేరియబుల్ గ్లోబల్ వేరియబుల్ అలాగే ఉంది, ఫంక్షన్స్ అలాగే ఉండిపోయినాయి. కానీ జావా ఏం చేస్తుందంటే క్లాస్ అని ఒక కన్స్ట్రక్ట్, ఒక వాల్ ని ఎక్స్ట్రాప్లేస్ చేస్తా ఉంది. ఈ క్లాస్ అనే ఒక వాల్ ను వేరియబుల్స్ కు మెథడ్స్ ను లోపల ఉంచుతా ఉంటా ఉంది, సెక్యూర్ ఇస్తా ఉంది. Class is a wall which protects the variables and functions. The functions and variables are written inside the class. క్లాస్ లోపల రాస్తున్నాం. ఈ వాల్ లోపల రాయడం వల్ల ఏమవుతుంది అంటే ఈ క్లాస్ కు ఎవరైతే ఆబ్జెక్ట్స్ ఉంటారో వాళ్ళే యూజ్ చేసుకోవాలి, వేరే వాళ్ళు యూజ్ చేసుకోవడానికి ఉండదు. ఒకవేళ ఆ క్లాస్ ను ఎవరైనా ఎక్స్టెండ్ చేసుకుంటే వాళ్ళే యూజ్ చేసుకోవాలి, వేరే వాళ్ళు యూజ్ చేసుకోవడానికి ఉండదు. అలా ఉండడం వలన ఏంటంటే సెక్యూరిటీ ఎక్కువ జావాలో. అందుకనే జావా ఈజ్ ద స్ట్రాంగ్లీ టైప్ లాంగ్వేజ్, సి ఈజ్ ఏ వీక్లీ టైప్ లాంగ్వేజెస్. బోత్ ఆర్ ద కరెక్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా, చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు అడుగుతా ఉంటారు. సి ఈజ్ ఏ వీక్లీ టైప్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎన్నో రీజన్స్ తో చెప్పొచ్చు, ఒక రీజన్ అనే కాదు. సెక్యూరిటీ తీసుకోవచ్చు. మీరు చెప్పినట్లు, సార్ చెప్పినట్లు ఏమన్నారు సార్ మీరు ఇందాక ఏదో మంచి పాయింట్ చెప్పారు. అంతకు ముందు కూడా ఏదో ఇంకొకటి కూడా ఏదో అన్నారు. డూప్లికేట్ కోడ్, ఇన్హెరిటెన్స్ ఉంటుంది. ఇన్హెరిటెన్స్ అనే మెకానిజం ద్వారా ఏమవుతుంది, పేరెంట్ క్లాస్ లో ఉన్న మెథడ్, మనకి ఏదైనా ఒక మెథడ్ కావాలనుకోండి, ఆ మెథడ్ మళ్ళీ మనం రాయం. వేరే వాళ్ళ నుంచి ఏం చేసుకుంటాం, దాన్ని పేరెంట్ అనుకొని పేరెంట్ ఎక్స్టెండ్ చేసుకొని ఏం చేయొచ్చు, అక్కడ మెథడ్స్ ని ఇక్కడ డైరెక్ట్ గా ఏం చేయొచ్చు, వాడుకోవచ్చు. మళ్ళీ రీరైట్ రాయకోకుండా. రీరైట్ రాయడం వల్ల ఏమవుతుంది, డూప్లికేట్ ఎక్కువ అవుతుంది అనమాట. సో ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ద్వారా డూప్లికేట్ రీయూజబిలిటీ ఇంక్రీజ్ అయ్యి డూప్లికేట్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది అనమాట. సో అది కూడా జావాకు ప్లస్ పాయింట్ అనమాట. ఓకేనా. సో జావా సెక్యూరిటీ తీసుకోవచ్చు. జావాకు పాయింటర్స్ సపోర్ట్ చేయదు. పాయింటర్స్ అంటే ఏంటి, పాయింటర్స్ ఉండడం వల్ల పెద్ద డ్రాబ్యాక్ ఏంటి, మెమరీ ప్రాబ్లం వస్తుంది. ఒక వేరియబుల్ ని ఎవరైనా మాడిఫై చేయొచ్చు. పాయింటర్ ఉండడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు యాక్సెస్ చేసుకోవచ్చు, మాడిఫై చేయొచ్చు. స్టార్ పీ ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్ ఏ అన్నాం అనుకోండి, పీకి ఇచ్చేసాం, ఎవరి మీద రైట్స్ ఇచ్చేసాం, ఏ మీద రైట్స్ ఇచ్చేసాం. సో పీలో మాడిఫికేషన్ జరుగుతూ ఉంటే ఎవరిలో మాడిఫికేషన్ జరుగుతూ ఉంటుంది, ఏలో కూడా మాడిఫికేషన్ జరుగుతూ ఉంటుంది. ఇది డాంజరింగ్ ఎక్కర్ అవుతుంది. సో దీని వల్ల ఏమవుతుంది అంటే సెక్యూరిటీ ఉండదు. పాయింటర్స్ వలన సెక్యూరిటీ లాస్ అయిపోతుంది. మన డేటాను ఎవరైనా తీసుకొని యాక్సెస్ చేసుకొని అనదర్ వేరియబుల్ యాక్సెస్ చేసుకొని, ఎవరైనా పాయింటర్ వేరియబుల్ పాయింటింగ్ కదా, అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్ కదా, వేరే వాళ్ళ యొక్క అడ్రస్ మనం తీసుకొని
వాళ్ళ యొక్క వాల్యూ మనం మాడిఫై చేయొచ్చు. సో ఈ ఫ్యూచర్ వల్ల సెక్యూరిటీ ఎక్కర్ అవుతుంది, మెమరీ ప్రాబ్లం ఎక్కర్ అవుతుంది కాబట్టి పాయింటర్స్ ని సపోర్ట్ చేయదు. ఓకేనా. గోటు వల్ల ఇన్ఫినిట్ లూప్స్ అక్కర్ అవుతాయి కాబట్టి గోటు కూడా సపోర్ట్ చేయదు. అందుకని జావా ఈజ్ అ స్ట్రాంగ్లీ టైప్డ్ లాంగ్వేజ్ కంపేర్ టు ద సి. సి ఈజ్ ఎ వీక్లీ లాంగ్వేజ్. ఓకే. సో అది కూడా మనకు ఓకే వచ్చిన క్వశ్చన్. నెక్స్ట్ సార్, మీరు ముందు ప్రీవియస్ క్లాస్ లో ఒక క్వశ్చన్ పాస్ చేశారు. అది మనం గేట్స్ గురించి ఒక క్వశ్చన్ పాస్ చేశారు. ఒక నిమిషం అది మళ్ళీ చెప్తానని చెప్పాను. సార్ ఇది చెప్పారు కదా, ఇది మనం చెప్పలేదు. 15 వచ్చినాయి అన్నారు, 14 అన్నాం కదా. సార్ ఉన్నారా? చెప్పండి మేడం. ఇక్కడ చూడండి మేడం, ఉన్నారు కదా. ఒకసారి చూడండి మేడం, ఇక్కడ ఎనీ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అవుతాయి అన్నాడు. గేట్ ఇన్పుట్స్, ద నెంబర్ ఆఫ్ గేట్ ఇన్పుట్స్ రిక్వైర్డ్ టు రియలైజ్ ద ఎక్స్ప్రెషన్ ఏబిసి ఏబి బార్ సిడి ప్లస్ ఈఎఫ్ బిఏఆర్ ఏడి అని. ఒకటి 14 అంటే మనం 15 అన్నాం కదా, 15 ఆన్సర్ అన్నారు కదా మీరు మొన్న. సో ఈ క్వశ్చన్ లో యాక్చువల్ గా ఇక్కడ ఇన్పుట్స్ ఎన్ని ఉన్నాయి అనేది కౌంట్ చేయాలి. ఇక్కడ ఏంటి ఇన్పుట్స్ ఏమేమి ఉన్నాయి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయో కౌంట్ చేయండి. 1 2 3 అంటే బిఏ ఈజ్ ఏ క్యాపిటల్ బిఏ స్మాల్ ఏబి అన్న ఒకటే అయిపోతుంది ఇక్కడ. బిఏ ఎఫ్బిఆర్ అన్నారా ఏంటండి? ఎఫ్ బార్ అనుకున్నారా మీరు? ఇది బార్. ఓకే, అది ఎఫ్ బారే తీసుకుందాం. ఓకే, మనకి ఎఫ్ బార్ తీసుకున్నాం అనుకోండి. 3 4 5 6 7 8 9 10 11 11 ఇది మీరు ఆన్సర్ తప్పు ఉంది. క్వశ్చన్ ఒకసారి మళ్ళీ చూడాలి సార్. ఏబి బై ఆర్ ఏబిసి 3 4 5 6 7 8 9 9 10 11. సార్ మామూలుగా అయితే దీనికి ఆన్సర్ ఈ క్వశ్చన్ కొంచెం చూడండి. ఇది ఆ క్వశ్చన్ మీరు పాస్ చేసిన దాంతో తప్పు ఉంది, వేరే చోట బాగుంది. నేను మళ్ళీ మీరు పాస్ చేసినది తీసుకున్నాను. సో ఇక్కడ చూడండి, ఈఎఫ్ బి బారా ఎఫ్ బార్ అనేది చూడండి. కానీ ఇది ఎట్లనో చెప్తాను. క్వశ్చన్ కరెక్ట్ గానే లేదు. మామూలుగా ఇది ఎట్లా అంటే ఏబిసి ప్లస్ ఏబి బార్ సిడి ఉన్నింది అనుకోండి. ఏబి బార్ సిడి ఉన్నింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి బార్ సిడి ఉన్నింది. ఇది క్వశ్చన్ ఉన్నింది అనుకోండి. ఇది క్వశ్చన్ గా ఉండేటప్పుడు ఇప్పుడు మామూలుగా మనం ఏం కౌంట్ చేయాలంటే కన్స్ట్రక్ట్ చేయాలి. సర్క్యూట్ కన్స్ట్రక్ట్ చేయండి. ఏబిసి ఏబిసి అండు కదా, ఈ 3 అందులో ఉన్నాయి. అండ్ అంటే ఇంటూలో ఉన్నాయి. ఇది ఏముంది? ఏ బార్ ఓకే, ఏ బి బార్ కాబట్టి నాండ్ బి తీసుకున్నాను అనుకోండి. ఒకవేళ అక్కడి నుంచి లాగినాను అనుకోండి, సపరేట్ గా లాగినాం అనుకోండి, ఏబి బి బార్ సిడి. ఓకే, తర్వాత నెక్స్ట్ తర్వాత ఈఎఫ్ ఈ తర్వాత ఏంటి? రెండింటికి ఆర్ గేట్ వేస్తాం. సో ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే నెంబర్ ఆఫ్ గేట్ ఇన్పుట్స్ అంటున్నాడు. ఒక్కొక్క గేట్ కు ఇన్పుట్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9. సో ఈ ఎక్స్ప్రెషన్ కు 9 అని అర్థమవుతుందా అండి? ఈ ఎక్స్ప్రెషన్ కు 9 అని. ఓకే, సో అలా తీసుకోవాలన్నమాట గేట్ ఇన్పుట్స్ అంటే. ఇలా 1 2 3 ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి, ఈ డేటా ఇన్పుట్స్ లైన్స్ అవసరం అవుతాయి. ఎన్ని డేటా ఇన్పుట్స్ లైన్స్ అవసరం అవుతాయి? దీనికి 3, దీనికి 4. ఇక్కడ ఎన్ని ఉన్నాయి క్లారిటీ లేదు. ఎఫ్ బారో తెలియడం లేదు, ఏడీనో తెలియదు. క్వశ్చన్ ఒకసారి చూడండి క్లారిటీగా, అప్పుడు చెయ్యండి, కరెక్ట్ గా వస్తుంది. ఓకేనా. సో అది అక్కడ క్వశ్చన్.
ఇంకా ఒక క్వశ్చన్ ఇక్కడ చూడండి. ఓకే, సో ఇక్కడ చూడండి, విచ్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్. XML is a set of tags designed to tell browsers how to display the text and images in a web page. XML defines a syntax for representing the data, but the meaning of data varies from application to application. Letter, letter, and letter are three different tags in XML. ఇప్పుడే చెప్పాను నేను XML గురించి. ఫస్ట్ ది చదవండి. XML is a set of tags designed to tell browsers how to display the text and images in a web page. XML డిస్ప్లే ద టెక్స్ట్ అండ్ ఇమేజెస్. ఇమేజెస్ ను టెక్స్ట్ ను డిస్ప్లే చేయడానికి XML లాంగ్వేజ్ ను వాడతామా? లేదు మేడం, అది ఇదేది HTML డ్యూటీ మేడం. HTML డ్యూటీ. XML అనేది ఊరికే సింటాక్స్ ని డిఫైన్ చేస్తుంది. అక్కడ ఏముంది, ఆ ఫార్మేట్ ఏముంది. ఇప్పుడు మనం ఒక HTML ప్రోగ్రామ్ రాసాము. ఆ HTML ప్రోగ్రామ్ లో ఏమేమి రూట్ ట్యాగ్స్ ఉన్నాయి, ఏమేమి చైల్డ్ ట్యాగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ HTML ట్యాగ్ లో HTML రూట్ ట్యాగ్, దాంతో HTML లో హెడ్ సెక్షన్, బాడీ సెక్షన్ ఉంది. ఏముంది అని ఒక సింటాక్స్ డిఫైన్ చేసేదాన్ని ఏమంటారు? XML అంటారు. అలాగే XML లాంగ్వేజ్ ఈస్ కేస్ సెన్సిటివ్, కేస్ ఇన్సెన్సిటివ్ లాంగ్వేజా? లెటర్, లెటర్, లెటర్ ఆర్ త్రీ డిఫరెంట్ ట్యాగ్స్ ఇన్ XML. కరెక్టే. కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. XML ఇస్ ఏ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? స్మాల్ లెటర్, క్యాపిటల్ లెటర్ రెండు వేరు XML లాంగ్వేజ్ లో. మళ్ళీ మన HTML లాంగ్వేజ్ ఇస్ కేస్ సెన్సిటివ్, కేస్ ఇన్సెన్సిటివ్ అంటే ఏంటి? కేస్ ఇన్సెన్సిటివ్. స్మాల్ HTML అని రాయొచ్చు, క్యాపిటల్ HTML, బోత్ ఆర్ ట్రీటెడ్ as ఏంటి? సేమ్ ట్యాగ్స్. బట్ XML లో లెటర్ అని స్మాల్ లెటర్స్ పెట్టి క్యాపిటల్ లెటర్స్ పెడితే ఇవన్నీ మూడు ఏమైతాయి? మూడు డిఫరెంట్ ట్యాగ్స్ అవుతాయి. ఎందుకంటే XML లాంగ్వేజ్ ఇస్ ఏ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్, HTML లాంగ్వేజ్ ఇస్ ఏ కేస్ ఇన్సెన్సిటివ్ లాంగ్వేజ్ అన్నమాట. సో ఓన్లీ BC క్వశ్చన్స్ మాత్రమే కరెక్ట్ ఆన్సర్స్. ఓకే, ఇంకా పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకసారి ఇది ఒకటి చిన్నది చూసేసి మీకు కొన్ని చెప్పిన తర్వాత నేను క్లాస్ క్లోజ్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇది ఒకటి చేయండి. మ్యాక్స్ హీప్ చేయండి. ఆఫ్టర్ బిల్డింగ్ హీప్ ఫ్రమ్ ద అరే, ద డెప్త్ ఆఫ్ ద హీప్ అండ్ ద రైట్ చైల్డ్ ఆఫ్ మ్యాక్స్ హీప్ ఆర్. మ్యాక్స్ హీప్ అంటే ఏంటండి? రూట్ ఈజ్ గ్రేటర్ ఎలిమెంట్ కంపేర్డ్ టు ఇట్స్ చైల్డ్ నోడ్స్. రూట్ ఈజ్ ద గ్రేటర్ ఎలిమెంట్. 310 ఒకసారి చేశారా మేడం? 4 స్పీడ్ గా కన్స్ట్రక్ట్ చేద్దామా? 4 4 1 3 4 1 3 తర్వాత 2 16 9 10 14 8 7. స్వాప్ చేసుకుంటా వెళ్ళాలి. రూట్ నోడ్ బిగ్గెస్ట్ ఉండాలి కాబట్టి మనం ఏం చేస్తున్నాం? స్వాప్ చేయాలి. స్వాప్ ఎలా చేయాలి? ఫస్ట్ ది 4. నెక్స్ట్ లెవెల్ వచ్చేసరికి ఇటు 1 16 చూసుకుంటే
116 స్వాప్ చేసుకోవాలా? ఓకే, 16 1 పెడుతున్నా. మీరు చెప్పినట్టే చేస్తున్నాను. ఓకే, మీరు చేశారు కాబట్టి చెప్పండి. ఓకే, తర్వాత నెక్స్ట్ 16 అనేది మళ్ళీ బిగ్గర్ కాబట్టి ఇక్కడ 4, ఇక్కడ 4, ఇక్కడ 16. ఓకే, ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ 14 కూడా అక్కడ వస్తుంది మేడం 4 దగ్గరికి 14 4 దగ్గరికి 14 ఇక్కడ ఏం ఓకే 14 ఇక్కడికి వచ్చేస్తుంది. మిడిల్లో చేయాలి ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది. ఓకే, తర్వాత ఈ 8 ఇక్కడికి వస్తుంది అంటారా? లాస్ట్ 1 4 వస్తుంది లాస్ట్ ఓకే, తర్వాత నెక్స్ట్ 3 3 9 10 ఉంది కదా, 10 కదా, ఇక్కడ 3 9 ఇక్కడ 3 9. ఓకే, ఇక్కడ 16 7 1 7 1 8 2 4 సరిపోయినాయి కదా, సరిపోయినాయి. ఓకే, సో లెవెల్స్ ఎన్ని అయినాయి? 1 2 3 3 లెవెల్స్ ఉన్నాయి. ఓకే, తర్వాత ఏమన్నారు? రైట్ చైల్డ్ ఆఫ్ ద మ్యాక్స్ హీప్. రైట్ చైల్డ్ ఆఫ్ ద మ్యాక్స్ హీప్ ఏమవుతుంది? 10 అవుతుంది. ఓకే, సో 3 10. ఓకే, ఒకసారి మళ్ళీ చేద్దాము. ఒకసారి మళ్ళీ చెప్తాను. అట్లా కాకుండా అంత కష్టంగా కాకుండా ఒకసారి చూద్దాం. మేడం, తేజ మేడం చేశారా? ఈ ప్రాబ్లం మీరు చేశారా? తేజ మేడం ఉన్నారా? చేశారా? అవునా? ఇప్పుడు చూడండి, ఊరికే జస్ట్ అన్ని ఎలిమెంట్స్ ని ఇలా వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఓకే, ఇలా లాస్ట్ నుంచి రండి మేడం. చేసేటప్పుడు లాస్ట్ నుంచి రండి. 16 7 ఏమవుతుంది? 7 16 కరెక్ట్ గానే ఉందండి. ఇది 7 16 ఇది కరెక్ట్ గానే ఉంది కదా. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఏముంది? 2 14 8. సో ఏం చేయాలి? ఇక్కడ 14 పెట్టుకుంటాము, ఇక్కడ 2 పెట్టుకుంటాం. ఓకే, తర్వాత అది ఇక్కడ ఏముంది? 14 16 1. కానీ ఇక్కడ 16 పెట్టుకోవాలి, ఇక్కడ 1 పెట్టుకోవాలి. మళ్ళీ అప్పుడు ఏమవుతుంది అనే దానికి లేదు. ముందు మనం ఇలా వెళ్తున్నాం, ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి. ఇలా వెళ్ళినప్పుడు తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది? ఇక్కడ 10, ఇక్కడ 3. దాన్ని కూడా అలాగే పెట్టేస్తాం. అలాగే పెట్టేసి మళ్ళా ఇలా వస్తాం. ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఏముంది? 4 10 16 ఉంది. 14 ఇక్కడ పెట్టేసి 4 ఇక్కడ పెడతాం. మళ్ళీ కింద నుంచే వచ్చేస్తాం అన్నమాట. మళ్ళీ కింద నుంచే చేస్తాం. అంతా అయిపోయినాక మళ్ళీ కింద నుంచి వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ ఏముంది? 7 ఇక్కడ పెడతాము, 1 ఇక్కడ పెట్టుకుంటాం. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూస్తాం. ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ ఏముందండి? 14 4 2 8 ఉంది కదా. 8 ని రీప్లేస్ చేసుకొని 4 ను ఇక్కడ పెట్టేసుకుంటాం. ఓకే, సో తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది? ఇది కరెక్ట్ గానే ఉన్నిందండి. ఇది 16 ఇక్కడ ఏముంది? 4 ఇక్కడ 7 ఇక్కడ పెట్టేసుకుంటాము. చెయ్యాలండి, మీరు చేత్తో చెయ్యండి. నాకు ఇక్కడ సేమ్ రఫ్ చేసడం వల్ల కరెక్ట్ గా కనపడవడం లేదు ఫిగర్స్. రఫ్ చేసి తింటే సరిపోయినందు మీరు చెయ్యండి. చేసేటప్పుడు లో నుంచి హైకి వచ్చేయండి, కరెక్ట్ గా వచ్చేస్తుంది. ఓకేనా? చేస్తున్నారా? లేదంటే తుడిపేసి చేయాలి. చెప్పేటప్పుడు తుడిపేసుకుంటే చేయాలి. చెయ్యండి, ఈ ప్రాబ్లం మీరు చేసేయండి అందరూ. చెయ్యండి.
చెయ్యండి, కరెక్ట్ గానే వస్తుంది, ఈజీనే ఇది. బట్ కింద నుంచి వెళ్తా చెయ్యండి, పై నుంచి కాకుండా కింద నుంచి వెళ్ళండి. ఇంకొకటి ఏంటంటే రేపటి నుంచి మళ్ళీ అగైన్ నైట్ 8 to 9 క్లాసెస్ తీసుకుంటాను. ఇప్పుడు ఈ రోజు అంటే హాలిడే కాబట్టి తీసుకున్నాను. రేపటి నుంచి రోజు ఎవ్రీడే 8 to 9, ఒక రోజు ఫస్ట్ పేపర్ 1 ఉంటుంది, ఒక రోజు పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 ఏ రోజు, పేపర్ 2 ఏ రోజు అనేది నేను చెప్తాను. రేపు పేపర్ 2 ఉంటుంది, తర్వాత ట్యూస్డే పేపర్ 1 ఉంటుంది. ఆల్టర్నేటివ్ గా వెళ్ళిపోదాము. 8 to 9, 9:15, 9:20 వాట్ ఎవర్ టైం ఎండ్ అయితే ఆ టైం వరకు ఉంటుంది. సో దాని ప్రకారం వెళ్ళండి, ఓకేనా? సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇది చేసేసారా? మాడిఫై చేయడమే మీరు సిస్టమ్ ముందర చేశాను మేడం ఇది. వచ్చింది కదా సార్? వచ్చింది మేడం. సో తేజ మేడం మీరు చేశారా? చేశాను. డౌట్ ఉంటే నేను వీడియో పాస్ చేస్తాను, వీడియోలో చూడండి. అక్కడ చిన్నగా మళ్ళీ నిదానంగా చెప్తాను కదా, అప్పుడు మళ్ళీ ఈ క్వశ్చన్స్ అన్ని నేను వీడియో పాస్ చేస్తాను, మళ్ళీ వినండి కావాలంటే. సో ఇంకా చాలా క్వశ్చన్స్, నేను ఇలా చాలా క్వశ్చన్స్ పీపీటీస్ తయారు చేశాను, డిఫరెంట్ క్వశ్చన్స్, చాలా క్వశ్చన్స్. నెక్స్ట్ క్లాసెస్ లో చెప్పుకుందాం. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఏ సబ్జెక్ట్స్ ఫిక్స్ అయినారో ఆ సబ్జెక్ట్స్ మీదనే ఎక్కువ ప్రిపరేషన్ చేయండి. అంటే కొన్ని సబ్జెక్ట్స్ మీరు వదిలేసి ఉంటే, నేనైతే నా ప్రిపరేషన్ లో నేను వదిలేసిన సబ్జెక్ట్ డామ్ షూర్ గా చెప్పాలంటే నెట్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మైక్రో ప్రాసెసర్స్, కంప్యూటర్ గ్రాఫిక్స్, ఇవి రెండు నేను ఎప్పుడూ టచ్ చేయలేదు. డిఎల్ కి అయినా టచ్ చేయలేదు, సెట్ కి ప్రిపేర్ అయినప్పుడు, గేట్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఇవి రెండు సబ్జెక్ట్స్ ఫిక్స్డ్ గా నేను వదిలేశాను. బట్ క్వశ్చన్స్ ఏదైనా ఇంకా మనకి ఇక్కడ డిఎల్ లో అయితే కంప్లీట్ గా పక్కన పెట్టేసేసాను, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ కదా, టచ్ చేస్తే మార్కులు పోతాయి. గేట్ లో కూడా అంతే, నెగిటివ్ మార్కింగ్ కదా, టచ్ చేసిన మనకు మార్క్స్ పోతాయి. కాబట్టి వచ్చిన క్వశ్చన్స్ మాత్రమే టచ్ చేయాలి. ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తామనేది ముఖ్యం కాదండి, ఎన్ని మార్క్స్ కరెక్ట్ గా అటెంప్ట్ చేసినాం అనేది ముఖ్యం. ఎన్ని మార్క్స్ కరెక్ట్ గా, గేట్ లో అయితే 2011 రాస్తారు, కరెక్ట్ గా ఎన్ని క్వశ్చన్స్ మనకి వస్తాయి అన్ని క్వశ్చన్స్ మాత్రమే మనం అటెంప్ట్ చేయాలి. వేరే క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేసినాం అనుకోండి ఖచ్చితంగా మార్క్స్ వెళ్ళిపోతాయి.